ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీశాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్ శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచర్ణం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం పురుషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఏ సుముహూర్తంలో పరమేశ్వరుడు మనం అనుగ్రహించి మనని ఈ రుద్రభాష్యం ప్రారంభింపజేశాడు. ఈ వేళకప్పుడే 108వ ఎపిసోడ్ దాకా వచ్చామండి. ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇంత విషయం ఆయన మనకి ప్రసాదించాడు కదా, ఆయన ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అసలు అని అంటూనే ఈ 5వ అనువాకంలో ఉన్నాం. మనం చమకంలో 5వ అనువాకంలో ఉన్నాం. అందులో ఇప్పటికీ మనకి 5 పదాలు అయ్యాయండి. అస్మాచమే ఓం అస్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే శిఖతాశ్చమే అంతవరకు అయిందండి. ఇంకా మిగతా అన్నీ కూడా మామూలుగా అత్యంత ప్రసిద్ధమైన పదాలు. వీటి ఉదాహరణలు కూడా తక్కువే ఉంటాయి, కానీ భాష్యంలోనే యథాశక్తి ఇచ్చారు వారు. అవన్నీ చదువుకుంటూ వెళ్దామండి. శిఖతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యంచ మే యశ్చ మే శీసంచ మే త్రపుశ్చ మే శ్యామంచ మే లోహంచ మేగ్నిశ్చ మ ఆపశ్చ మే వీరుధశ్చ మ ఓషధయశ్చ మే కృష్టపచ్యంతాం మే కృష్టపచ్యంచ మే గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం విత్తంచ మే విత్తిశ్చ మే భూతంచ మే భూతిశ్చ మే వసుచ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ మేర్థశ్చ మ ఏమశ్చ మ ఇతిశ్చ మే గతిశ్చ మే. ఇందులో ఇంక నెక్స్ట్ పదం తీద్దామండి. వనస్పతయః. ఈ వనస్పతయః అనే మాట యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఏమైందంటేనండి, ఇందులో ఈ సాయణ భాష్యంలో 2 వెర్షన్స్ ఉన్నాయండి. 2 వెర్షన్స్ అంటే ఇక్కడ పైన చూడండి, అస్మాదయ ప్రసిద్ధా అన్నాడు అంతే. ఇక్కడ మనం ఇది ఇన్నాళ్ళు ఫాలో అవుతూ వచ్చామండి. ఇది కాకుండా 2వ వెర్షన్ నాకు మళ్ళీ ఇదే సాయణ భాష్యంతే దొరికింది. చూస్తే అందులో ఇంకా కొంచెం వివరణ దొరుకుతుందండి. అది చూద్దామండి ఒక్కొక్కటి. ఈ పదాలకి ఇక్కడ ఇక్కడ చూడండి, అక్కడ అస్మాదయ ప్రసిద్ధా అని అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వెర్షన్లో ఇందులో పద్ధతి ఏంటంటే, దీని స్టైల్ ఏంటంటే మనకి కొంచెం వివరణ ఇందులో ఇంకొక పదమైన అర్థం రాసుకుంటూ వచ్చారు. అస్మా 5టి కూడా చాలా సంక్షిప్తంగా చెప్పుకుందామండి, ఎక్కువ అవసరం లేదు. అస్మా అంటే ప్రసిద్ధ. అక్కడ అస్మాదేహ అన్నారు. అస్మాలగా ఇది శ్యామం దాకా మధ్యలో ఏ పదాన్ని ముట్టుకోలేదు ఆ వెర్షన్లో. ఇక్కడైతే ప్రతి పదాన్ని చెప్పుకుంటూ పెడుతున్నారండి. అస్మా అంటే ప్రసిద్ధ. దృషతు ఉపలాది. దృషత్ అంటే మామూలుగా చిన్న చిన్న రాళ్ళండి. ఏమండి ఉపలం అంటే మామూలుగా కలవం అని ఉంటుంది సార్, నూడుతూ ఉంటాం.
అటువంటి రాయి. అంటే గులకరాళ్ళు ఒక రకం, మామూలుగా దుషత అంటే గులకరాళ్ళని, ఉపలం అంటే అటువంటి మన సాన ఇటువంటి వాటికి వాడేటటువంటి రుబ్బురోలు ఇలాంటి వాటికి వాడేటటువంటి రాయిని ఉపలం అనేవారు. అని ఆ రకమైనటువంటి రాయి కావాలి. వాటితో పాటు మనకు కావాల్సింది ఏంటంటే, అది దృఢమైనటువంటి మనోధైర్యాన్ని ఇవ్వయ్యా నాకు అని మనం ఆ రకంగా అన్వయం చేసుకున్నామండి. మృత్తికా చ మే, ఇక్కడ మృత్తిక అనే మాటకి కూడా అక్కడ ఆ వెర్షన్ దొరకలేదు. ఇక్కడేం దొరికిందంటే శుద్ధి అర్థం పృష్ట మృత్తికాదయః. శుద్ధి కోసం అంటే మనం స్నాన సంకల్పం చేస్తూ మృత్తికా స్నానాలు చేయడం దేనికంటే మనకి స్థూల శరీరం యొక్క శుద్ధి కోసం అని. అంటే కృష్ట మృత్తికాదయః. కృష్టం అంటే మన నాగలితోటి దున్నితే వచ్చేటటువంటి మట్టి అండి. దాన్ని కృష్టం అంటారు. కృష్టం అంటే లాగడం. లాగడం అంటే నాగలితో లాగడం. అటువంటి ఆ మట్టి, అటువంటి మట్టి లాగుతుంటే నాగలితో లాగుతుంటే దాన్ని నాగలి చాలు అంటారు. ఆ గీతని పల్లంగా పడేటటువంటి గీతని. నాగలి చాలు పక్కన ఏర్పడి ఈ మట్టి ఈ పక్కకి, ఆ పక్కకి ఒత్తిగిలిపోతే వెళ్ళేటటువంటి ఆ మట్టిని అటువంటి వాటిని అలాంటి ఉదాహరణ అనుకోవచ్చని చెప్పారు. గిరయః అంటే సామాన్య పర్వతాః. మరి పర్వతాః అంటే మేరు హిమవదాదయః. మేరు పర్వతం, హిమవత్పదం అలా అంతరం చెప్పుకున్నామండి. తర్వాత సికతాః పురీష రూపాః అంటూ అక్కడ మామూలుగా అర్థం చెప్పారు. మహాచయనార్థాః అగ్న్యర్థాశ్చ. అక్కడ సికతం అనే మాట ఏంటంటే యజ్ఞంలో వాడేటటువంటి ఆ ఇసక తిన్ వేదిక ఉంటుంది కదండీ! దానికి వాడేటటువంటి అటువంటి పదార్థాలు అని అర్థం అలా చెప్పుకొచ్చారండి. మహాచయనార్థ అగ్ని అర్థాశ్చ. అంటే అగ్ని అర్థం అంటే అగ్నిహోత్రం కోసం వేదిక ఏదైతే ఉందో యజ్ఞ వేదిక దానికి అలుకుతారు. ఆ కట్టే అందులో మట్టితో అలుకుతారు. అటువంటి భాగము, అటువంటి దాంట్లో కలిపేటటువంటి ఇసక అని అర్థం చేసుకోవచ్చండి. తర్వాత పదమండి వనస్పతయః. ఇక్కడి నుంచి ఈవేళ కొత్త పాఠం అండి. ఇది ఇంతవరకు మనం స్పృశించలేదు. వనస్పతయః అంటే ఏం ఇస్తున్నారంటే అక్కడ ఆ వెర్షన్‌లో ఈ పదానికి అర్థాలు లేవు కానీ ఈ వెర్షన్ మళ్ళీ ఇక్కడ మనం డిస్‌ప్లే పెట్టుకుంటున్నామండి. వనస్పతయః అంటే చూత నారికేళ పనసాదయః ఫల వృక్షాః. వనస్పతి అంటే ఎత్తుగా వనంలో వనమునకు పతి అంటే అరణ్యంలో అరణ్యానికి రేడు అంటే పెద్ద చెట్టు అయి ఉండాలి. ఆ పెద్ద చెట్లు ఏమిటంటే మామిడి చెట్లు పెద్ద పెద్దగా అవుతాయి. నారికేళం చెప్పక్కర్లేదు, కొబ్బరి చెట్టు. అది 100 అడుగుల దాకా పైకి వెళ్ళిపోతూనే ఉంటుందది. పనస చెట్టు అది ఎంత పైకెడుతుందో అంత లోతుకు కూడా వెళుతుందండి ఇది. ఇలాంటి ఆదయః ఇలాంటి ఎట్సెట్రా అలాంటి ఫల వృక్షాలన్నీ కూడా ఇక్కడ వనస్పతయః అని అంటున్నాడండి. వెంటనే మనకి వనస్పతి అనేస్తే మనకి అలా వెళ్ళిపోలేదండి. అందరం ఈ మాట మనం నిత్యము మనం పారాయణలో వనస్పతి అనే మాట మనం ఈ నమకం చమకం పురుష సూక్తం శ్రీ సూక్తం చదివే దాంట్లో అక్కడ వస్తుందండి ఇది. చూడండి ఎక్కడొస్తుందో. ఈ పదం ఎవరన్నా రాదని ఎవరన్నా అనగలరా? శ్రీ సూక్తంలో వాక్యం అండి. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య లక్ష్మీ. ఇదేమో హోమంలో వాడేప్పుడైతే స్వాహాకారం అనుకోండి. అంచేది ఇక్కడ హే ఆదిత్యవర్ణే మహాలక్ష్మిని వర్ణిస్తూ మన శ్రీ సూక్తంలో వచ్చిందండి. ఆదిత్యవర్ణే సూర్యకాంతి, సూర్యుని యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటి ఓ మహాలక్ష్మి తపసః అభిజాతః. ఆ తపస్సు నుండి పుట్టినటువంటిది తవ వృక్షః బిల్వః అది వనస్పతి. అంటే అక్కడ మారేడు చెట్టు కూడా మనకి పాల సముద్రం నుంచి పుట్టినట్టుగా ఈ మంత్రం నుంచి మనకు వస్తుందండి. అది అంచేది బిల్వ వృక్షం అందులో మనం వర్ణిస్తాం. బిల్వ అంటే మారేడు. మారేడు ఎండలోనే రేడు అనే పదం ఉంది. రేడు అంటే రాజు అని అర్థం వస్తుందండి. రాజు ప్రకృతి, రేడు వికృతి. అంచేత వనస్పతి తవ వృక్షోథ తస్య ఫలాన్ని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మి అంటూ అక్కడ అలక్ష్మి బాహ్య మా ఇంట్లో ఉండేటటువంటి అలక్ష్మి ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోగాక అంటూ ఇక్కడ అర్థం చెప్పుకుంటూ ఈ ఫలం అంతా కూడా తపస్సుతోటి మారుమోగుతూ ఉండుగాక. నుదంతో అంటే మారుమోగుతూ ఉండడం. ఏమండి తస్య ఫలాన్ని అంటే మారేడు పళ్ళు అనమాట. అంటే మనం మారేడు బుర్ర అంటాం. మారేడు కాయ. ఆ మారేడు కాయలు ఎండిపోయిన తర్వాత లోపల గింజలు టకటకా కొట్టుకుంటూ ఉంటాయండి. అవి బాగా తప్పుడు అవుతూ ఉండుగాక అంటూ అర్థం చెప్తూ అక్కడ అయితే అక్కడ వనస్పతి అనేటటువంటి పదాన్ని మారేడు చెట్టుకి ఇక్కడ వాడడం జరిగిందండి. ఇది మామూలుగా మిగతా మనకి రావి చెట్టుకి వాటన్నిటి కూడా చాలా ప్రసిద్ధం. అన్ని చోట్ల వాడుతూనే ఉంటారు ఆ పదాన్ని. ఏమండి అది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇందులో పెడతామండి మళ్ళీ. తర్వాత ఈ వనస్పతి ఇంతవరకు ఏమేం చెప్పాడండి? మామూలుగా గ్రానైట్ రాయి చెప్పాడు, మట్టి చెప్పాడు,
చిన్న చిన్న పర్వతాలు చెప్పాడు, పెద్ద పెద్ద పర్వతాలు చెప్పాడు, ఇసుక గురించి చెప్పాడు, వనస్పతుల గురించి చెప్పాడు. ఇప్పుడు మెటల్స్ ప్రారంభిస్తున్నాడండి, లోహాలు. హిరణ్యం, హిరణ్యం అనేవాడు ఇక్కడ ప్రసిద్ధం. హిరణ్యం, హిరణ్యం అంటే బంగారం అర్థం అండి. అయితే చిన్న మాట నిన్న కాక మొన్న విన్నానండి, బంగారం షాపుకి వెళ్ళాను. అతను ఏదో చిన్న పని చెబుదామని వెళ్ళేప్పటికి, ఏమండి బంగారంకి తేడా, బంగారంలో రకాల్లో తేడా ఏమిటి అంటే, అతను మామూలుగా బంగారం 24 క్యారెట్లు బంగారం విన్నాం, దానికి రాగి కలుపుతారు 22 క్యారెట్లు అవుతుందని విన్నామండి. ఈ రెండే విన్నా నేను. బంగారానికి రాగి కలిపితే 22 క్యారెట్ల కాదుటండి, కొంచెం వెండి కూడా కలుపుతారటండి. నార్త్ ఇండియాలో బంగారానికి వెండి కూడా రాగి ఎలాగా ఉంటుంది, దానికి పెర్సెంటేజ్ చెప్పాడండి. 100 యూనిట్స్ కనుక మీరు బంగారం మనకి కొనబోతుంటే, అంటే 22 క్యారెక్టర్స్ 21 క్యారెక్టర్స్ అనుకుంటే, అందులో 92 యూనిట్స్ అసలు ఒరిజినల్ బంగారం. ఏమండి 7.2% అది రాగి, 0.% వెండి కూడా కలుపుతారటండి. అది మనకు తెలియదు. అదంటే నార్త్ ఇండియన్స్ అందరికీ ఆ రకం కొంచెం మరీ, మనకేమవుతుందంటే పసుపుతో పాటు ఎరుపు రంగు జీర కనిపిస్తుంటుందండి రాగి పెరుగుతుంది కనుక. వెండి ఉండదు అసలు మన ప్రాంతాల్లో వాడేదంటాం. అక్కడ వాళ్ళకి కొంచెం తెలుపు కూడా వస్తుందండి. పచ్చదనంతో పాటు తెలుపు కూడా వస్తుంది. ఆ మాట ఇక్కడ రాస్తున్నాడండి. ఇక మొన్న రాత్రి జరిగింది, ఈవేళ ఇది. కించిత్ రజత యుక్త సువర్ణం, కొంచెం సువర్ణం. అలాగే వెండి ఎక్కువ 7% వేయడు, 0.1%, 0.2% వేస్తాటండి. దాంతోటే మెరుపు ఇంకా పెరుగుతుంట. కించిత్ రజత యుక్త సువర్ణం, కొంచెం రజతం అంటే వెండి, కొంచెం వెండి కూడా కలిపినటువంటి బంగారాన్ని ఇక్కడ హిరణ్యం అని ఒక అర్థం చెప్తున్నారండి. అయితే ఆ హిరణ్యం అనే పదానికి వ్యుత్పత్తి కూడా ఉందండి, చాలా గొప్పది. హితంచ రమణీయంచ హిరణ్యం అని అన్నారండి. హితమైనటువంటిది. హితం అంటే ఏంటంటే మనకి ఏది మంచి అవుతుందో ఆ వస్తువు ఉంటే, ఆకర్షణ కాదండి. ఒక వస్తువుని కషాయంలా ఉంటుంది, తింటే మనకి అది తాగితే, కషాయం తాగితే మంచిది, ఆరోగ్యానికి మంచిది అది. కానీ ఆ కషాయం దిగి తాగొచ్చేవాడు పిల్లలందరూ చేసే గోలం అందరికీ తెలుసుందే ఇది. కానీ హితమైంది, హితమైంది కానీ మనకి ఇష్టం కాదు, నాలుకకి ఇష్టం కాదు, కానీ శరీరానికి అవసరం అది. అది హితం అండి. కానీ అది హితంగా ఉంటూ అది రమణీయంగా కూడా ఉందనుకోండి. రమణీయం అంటే ఆకారమే కాదు, స్వాదు కూడా ఉందనుకోండి, రుచి కూడా బాగుంది, పంచదార కలిపారనుకోండి, ఇంకా దాన్ని చెప్పాలా. ఆమదంలో కూడా పంచదార కూడా కలిపి తాగించేసేయండి. వాడు పంచదార తీపిగా ఉందనుకుంటే తాగేస్తాడు వాడు. కానీ ఆయన వెళ్తుంటే అది హితమైనటువంటిది ఆమదం. కానీ పంచదార రమణీయం మనకి రుచికి, నాలుకకి ఆహ్లాదకరం అది. కానీ కలిపి చెప్పడం వల్ల ఆ అర్థం ఏంటండి, హిరణ్యం అనే మాటకి హితంచ రమణీయంచ అంటే చూడడానికి బాగుంటుంది, రెండోది అది మనకి హెల్ప్ కూడా చేస్తుంది. ఈ మాట అంటే దీన్నే ఇంకొక మాట అంటే పథ్యము అనే పదం వాడతారండి. అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ అని మారీచుడు రావణాసుడికి హితబోధ చేస్తాడండి. సీతను ఎత్తుకుపోదామని ముందర ఫస్ట్ రౌండ్‌లో ఒకసారి కలిసాడండి రావణాసుడు వచ్చి మారీచుడిని. ఎవడు చెప్పాడు నీకు ఆలోచన సీత రాముల దగ్గరికి వెళ్ళమని? వాడు నీ శత్రువుని గుర్తెట్టుకో అని మారీచుడు వార్నింగ్ ఇచ్చాడండి రావణాసుడికి. వద్దు అసలు పెట్టుకోక ఆలోచన. తీసేయి ఆలోచన తీసేయి. సర్వనాశనం అయిపోతాం ఏమిటనుకుంటున్నావు రామలక్ష్మణుడు, నాకు 5 దెబ్బ చితక్కొట్టేసాడని పట్టుకుని కొడితే 100 యోజనాల దూరంలో పడ్డానే వచ్చి. అక్కడి నుంచి రకారం అంటే చాలా నాకు భయం ప్రారంభమవుతుంది. అటువంటి వాళ్ళతో పెట్టుకుంటావా వద్ద చెప్తూ అక్కడో మాట రెండోసారి మళ్ళీ వచ్చాడండి. మరి వెళ్ళిపోయాడు, లేదు మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు వెళ్ళి తీరాల్సిందే అన్నాడు. అప్పుడు మారీచుడు అంటాడండి, అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. మంచి చేసేటటువంటి, కానీ ఆ మాట ఎప్పుడూ హితంగా ఆహ్లాదకరంగా ఉండాలనుకోకు. అలా చెప్పేవాడు దొరకడయ్యా, వినేవాడు దొరక, కర్మంతే అనుభవించు, ఇంకా పెడతానులే నేను. వాడు ఏమన్నాడు, రావణాసుడు వార్నింగ్ ఇచ్చాడండి. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే రాముడి చేతిలో చచ్చిపోతావని భయపడుతున్నావు, ఇప్పుడు నేనే తప్పేస్తాను నేను. ఇంక ఇంత నీ చేతిలో చచ్చిపోతావు, ఆ చేతిలో రాముడి శ్రీరాముడి చేతిలోనే పోతానులే అని అంటూ అక్కడ చెప్పినటువంటి మాట ఇక్కడ హిరణ్యం అనే మాట ఏదైతే దాని సరిగ్గా ప్యారలల్ మీనింగ్ వచ్చేటటువంటి మాటను అక్కడ మరీచుడు వాడతాడండి. ఇంకోటి రామో విగ్రహవాన్ ధర్మ అనే మాట చాలా ప్రసిద్ధి, అందరికీ తెలిసిందే. అది ఎవరు చెప్పారు? మారీచుడు చెప్పాడండి, రావణాసుడు చెప్పిన మాట అండి. ఇందాక చెప్పిన ఆ ప్రసంగంలో రామో విగ్రహవాన్ ధర్మ అంటూ అక్కడ చెప్తాడు. ఈ 2 మాటలు మనం గుర్తెట్టుకోవాలండి. సరే, అదైపోయింది. హిరణ్యంచ మేయశ్చ మే, అటువంటి హితమైనటువంటిది రమణీయమైనటువంటిది కూడా ఇవ్వయ్యా నాకు అంటే, దీంతో బంగారం ఇమ్మనే కాదండి, నాకు అనేక ఉంటాయి ప్రపంచంలో మనకి మంచి చేసేటటువంటి ఒక మంచి మాట, లేదా మంచి ఉద్యోగం, లేదా మంచి కొలువు, ఒక వస్తువు, లేదా ఆలోచన,
అవన్నీ కూడా హిరణ్యమే. ఆ రకంగా అర్థం తీసుకోవచ్చండి. మనకి మంచి అవుతుందని చెప్తున్నాడు కదా! ఇది కాకుండా అయహ, మేయశ్చ మే పదవిభాగం చేసి మే, అయహ, చ, మే. అయహ అంటే ఇనుమండి. అంటే అయహ అంటే ప్రసిద్ధం అని రాసేశారు. అంటే అయోమయం అనే పదంలో మనం మామూలుగా అంత అయోమయంగా ఉందంటుంటాం. అంటే ఇనప ముద్ద అని అర్థం అండి. మయం అంటే నిండిపోయి ఉన్నది. జలమయం నీళ్ళతో నిండిపోయింది. వాయుమయం వాయువుతో నిండిపోయింది. అయోమయం ఇనుముతో నిండిపోయింది. ఇప్పుడు సైకిల్‌లో ఉండేటటువంటి చిన్న చిన్న బాల్స్ ఉంటాయే అది పూర్తిగా ఐరన్ బాల్స్ అవి. దాన్ని అయోమయం అనమాట కరెక్ట్‌గా. అంచేత అయహ అనే అయితే ఇందులో కూడా 2 మళ్ళీ ఇంకోటొస్తుందండి. అయశ్చమే తర్వాత శేషంచమే త్రపుశ్చమే సీసా త్రపుణి ప్రసిద్ధే. ఇనుము ఎందుకు ఇక్కడ వేదంలో చెప్పాల్సొచ్చింది అసల? ఏమండి మనకి ప్రతి పదం దాని అవసరం ఏంటి? ఇందాక చెప్పింది హిరణ్యం బంగారం అర్థం ఒకటే కాదు. అరే! నాకు ఎప్పుడైనా సరే నాకు ఏది హితమో పరమశివ అటువంటిది కాస్త నాకు ఉపదేశిస్తూ ఉండవయ్యా! ఓ సలహా చెప్పవయ్యా! వస్తువు ఇస్తే నువ్వు బంగారం ఇస్తే ప్రమాదం కూడానది. దానికోసం దాని మీద ఆశపడి వచ్చినటువంటి దాన్ని అడ్డం వస్తే మనని వాయించేసి వదిలిపెడతాడు. లేదా ప్రాణాలు తీసినా తీసేస్తారు వాళ్ళు. కానీ ఆలోచనా భాగం అలా చక్కటి హితమైనటువంటిది, రమణీయమైనటువంటిది ఒక సలహా చెప్పబోయా నువ్వు. అలా అర్థం తీసుకున్నావనుకోండి, అది పరమశివుడిని కోరడానికి యోగ్యమైనది అవుతుందండి. ఇక్కడ అయహ ఇనుము ఎందుకంటున్నాడు? ఇనుము స్ట్రెంగ్త్‌కి ఒక ఇండికేటర్ అండి. స్ట్రెంగ్త్‌కి. అంటే ఇనుము అంటే మన భీముడి శరీరాన్ని చూస్తే అది ఎలాంటిది చెప్తారు? ఉక్కులోని శరీరం అంటాం. ఉక్కు అంటే ఎలా వచ్చిందది? స్టీల్ అని అర్థం. స్టీల్ ఎలా వచ్చింది? ఐరన్ ప్లస్ మాంగనీస్ కలిస్తే మనకి ఉక్కు తయారైందండి. అలాగే ఇక్కడ అయహ అయితే ఇనుములు కూడా 2 రకాలు. చేత ఇనుము, పోత ఇనుము అని చిన్నప్పుడు చదువుకునేవాళ్ళమండి. ఇది ఒక రకం అండి. అయహ అనే మాట ఇది మామూలు ఇది తెల్ల తెల్లగా కూడా ఉండొచ్చు. నల్లగానే ఉండాలనేం లేదు. కానీ తర్వాత రాబోయే పదం అండి. శ్యామం అనే మాట చూడండి. సీసత్వపుడు మళ్ళీ వెనక్కొస్తానండి. తర్వాత పదం శ్యామం అంటే కృష్ణాయసం నల్ల ఇనుము అని అర్థం అండి ఇక్కడ. నల్ల ఇనుము అంటే ఒకటి చేత ఇనుము, పోత ఇనుముల్లో ఒకటి అంటే పెళుసుగా ఉండేదోటి, మెత్తగా ఉండేదోటి. అందులో కొంచెం బెండ్ అవుతుంది. బాగా కాల్చిన తర్వాత. ఇంకోటి అది బెండ్ అవుతుంది విరిగిపోతుంది అంతే. వాటి ప్రాపర్టీస్‌లో డిఫరెన్స్ ఉందండి. ఐరన్‌లోనే 2 రకాలు. ఆ రెండిట్లోనూ ఒకటేమో అయహ, ఇంకోటేమో కృష్ణాయసం. దాన్ని శ్యామం. అంటే నల్ల నల్లగానే ఉంటుంది. నల్ల నల్లగా ఉండదు నల్లగా నల్లగా ఉంటుందని కాదు అక్కడ అర్థం. కార్ష్ణాయసం, కృష్ణాయసం అంటే నల్లగా ఉంటుందని ఇక్కడ. నల్లటి ఇనుము, ఇది తెల్ల ఇనుము అనుకుందాం కొంచెం ఓ రకంగా. మధ్యలో సీస త్రపుణి. సీసంచమే త్రపుశ్చమే సీసం అంటే లెడ్ అండి. ఇది అందరికీ తెలిసిందే. ఇదెందుకు పెట్టాడసలు పరమాత్మ? అంటే మనకి ఆయనకి తెలుసు దేవుడికి తెలుసు కదా! నా లిస్ట్ ఆఫ్ మెటల్స్ అన్ని పెట్టేసాడు అనుకుందాం. కాదయ్యా! ఏదో అంతరార్థం కొంచెమైనా ఉండకపోతుందా? ఆలోచిస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సీసం అనేది చాలా దీన్ని ఇంగ్లీష్‌లో లెడ్ అంటాం మనం. ఈ లెడ్ యొక్క అవసరం ఎక్కడ తెలుసునండి? ఎక్స్‌రే డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళకి ఆ లెడ్ షీట్ వేసుకోకపోతే వాళ్ళ ప్రాణాలు పోతాయండి. ఎక్స్‌రే మనకి ఎక్స్‌రే తీయించుకొని వాడు ఎవరు ఉండరు. ఏదో ప్రాబ్లమ్ ఎప్పుడో అప్పుడు ఎక్స్‌రే తీయించుకొని రమ్మంటాడు డాక్టరు. ఎక్స్‌రే అనేది ఒక రేడియేషను. ఒక కిరణముల యొక్క సమూహం. అది వెళుతుంటే శరీరాన్ని ఏం చేస్తుందంటే మామూలుగా అందులో కూడా చాలా రకాలున్నాయండి. సాఫ్ట్ ఎక్స్‌రేస్ అని, హార్డ్ ఎక్స్‌రేస్ అని 2 రకాలున్నాయి. మనకి హాస్పిటల్స్‌లో వాడేటటువంటిది సాఫ్ట్ ఎక్స్‌రేస్. అంటే ఎక్కువ భాగం సాఫ్ట్‌గా ఉంటాయి. అంటే శరీరానికి ప్రమాదకరము కానటువంటివి. కానీ 1, 2 అందులో కూడా హార్డ్ కూడా వెళ్ళిపోతుంటాయండి. అది ఏం చేస్తుందంటే ఎముకలను శరీరంలోంచి వెళ్ళిపోతుంటే దూసుకుంటూ వెళ్ళిపోవడంలో దూసుకొని వెళ్ళలేని చోట ఆ పార్ట్‌ని కొంత తినేసేటటువంటి లక్షణం కూడా ఉంటుందండి ఎక్స్‌రేకి. తినేయగలదు. అది హార్డ్ ఎక్స్‌రే యొక్క దాని స్వభావ లక్షణం అది. అక్కడ దాని నుంచి రక్షించుకోవాలంటే ఇప్పుడు మనమైతే ఓ పేషెంట్‌గా వెడతాం. ఎక్స్‌రే తీయించుకుంటాం బయటకొస్తాం. ఆ కిరణముల యొక్క ఎఫెక్ట్ మన బాడీలో ఎంతో కొంత ఉండి తీరుతుందండి. ఆ కిరణం వెళ్ళిపోలేదు శరీరం నుంచి. అది కొంత భాగం మనకు ఉండి తీరుతుంది. అది చాలా నెగ్లిజిబుల్ మనకైతే. కానీ అక్కడ ఆ ఎక్స్‌రే ఇన్‌స్ట్రుమెంట్‌ని ఆపరేట్ చేసేటటువంటి ఆపరేటరు ఓ పేషెంట్‌ని తీసుకెడుతూ ఉండడం, మళ్ళీ వస్తుండడం. మళ్ళీ ఇంకో పేషెంట్‌ని తీసుకెడుతూ ఉండడం, వస్తుండడం. అతనికి ఆ గదిలో ఉన్నంత సేపు పేషెంట్ వెళ్ళిపోయినా సరే, ఆ కిరణాలు ఆ గదిలోనే ఉంటాయి. ఇతను ఆ గదిలో వర్క్ చేయక తప్పదు. ఉద్యోగం కోసం వచ్చాడు. అతని శరీరంలో ప్రవేశిస్తాయండి. అందుకోసం అందులో ఎప్పుడు ఎక్కువొస్తాయంటే, ఆ మెషిన్ ఆన్ చేసిన వెంటనే అతనేం చేస్తాడంటే, రిమోట్‌లో పెట్టుకొని ఆపరేట్ చేస్తారు. బాడీకి చిన్న షీల్డ్ యేసుకుంటారు. అంటే మనకు బనీన్ లాంటిది అనుకోండి. అది లెడ్ షీల్డ్. ఇనప కవచం అంటే ఆ సీసంతో తయారు చేసిన ఒక కవచం. ఈ కిరణాలు అందులోంచి వెళ్ళలేవుటండి.
అంటే వెళ్ళాలంటే చాలా తక్కువ 1000 కిరణాలు బయలుదేరితే ఒకటో రెండో బాడీలో జారచ్చేమో అంత ప్రొటెక్షన్ కోసం డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రై చేస్తారండి. ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే దేశంలో మనకి ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఈ కిరణాలన్నీ ఎక్కడి నుంచి వస్తుంటాయి? సాక్షాత్తు మనకి ఎదురుగుండా ఉన్నటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడి నుంచి వస్తాయండి. ఏం కిరణాలు వస్తున్నాయి? మనకు కనిపించే తెల్లని విబ్జిఆర్ ఒకటే కనిపిస్తుందండి. 7 రంగులే కనిపిస్తున్నాయి. కాదండి. అన్ని రకాల కిరణాలు వస్తాయండి ఆయనలోంచి. రేడియో వేవ్స్ వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారండి. చిన్న డయాగ్రామ్ కింద వేసి చూపిస్తానండి ఒక్కసారి బోర్డు మీద. అప్పుడు కొంత ఫీలింగ్ డెఫినిట్‌గా అది కూడా కనిపిస్తుంది. ఇలా ఓ పెద్ద ఇదంతా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటారండి. అంటే వేవ్ అనేవి తరంగ రూపంలో ఉంటాయి. ఇలాగా. తరంగానికి మీకు హార్ట్ గట్టిగా వేస్తుంది. ఇలా ఉందనుకోండి. ఇప్పుడు తరంగం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం అంతా ఒకటే తరంగం. తరంగం కరెక్టే కానీ ఎక్కడ ఎక్కారంటే ఇలా మధ్యలో ఓ లైన్ గీసామనుకోండి యావరేజ్ లైన్ కింద. ఒక చోట ఎక్కడైతే ఈ లైన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇది పైకి వెళుతుందో మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళే పాయింట్ వరకు అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి ఒక తరంగం కింద లెక్కేస్తారండి. దీన్ని ఏమంటారంటే శిఖరము, ఈ కింద దానేమో ద్రోణము అంటారు సంస్కృతంలో అయితే. ఇక్కడ వీడే క్రెస్ట్, ట్రఫ్ అంటారు. ఇది మామూలుగా సైన్స్‌లో ఉన్నవాళ్ళు అందరికీ తెలిసుంటది. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే తరంగం యొక్క దైర్ఘ్యము లెంగ్త్ ఆఫ్ ది వేవ్ అంటారండి. ఈ లెంగ్త్ ఆఫ్ ది వేవ్ ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్‌లో ఇక్కడ మొట్టమొదటి అన్నిటికంటే పెద్ద వేవ్ ఏంటంటే రేడియో వేవ్స్ అండి. రేడియో వేవ్స్ అంటే మనకి బెజవాడ స్టేషన్ ఆన్ చేసామనుకోండి, ఇన్ని పొద్దున్న 6కి ప్రారంభించాడు ఉయ్ 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 అని ప్రారంభించి అందులో వచ్చేప్పుడు ఇగో ఇన్ని మీటర్ల మీద వస్తూ ఉంటాడు. అంటే ఈ తరంగం సపోజ్ ఇక్కడ దీనికి పాయింట్ పెట్టాము ఇది ఏ, బి, సి అన్నాం అనుకోండి. డి. ఏ నుంచి సి వరకు ఉన్నది ఒక తరంగం అనుకుంటే, ఏ నుంచి సి వరకు కొన్ని మీటర్ల లెంగ్త్‌లో ఉంటాయండి. అది దానికంటే కొంచెం వెనక్కొస్తే ఇక్కడ ఇన్ఫ్రారెడ్ వస్తుందండి. ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్ అంటే కాంతిలోనే మనకి తీవ్రత ఎక్కువ ఉంటుంది. వేడి ఎక్కువ ఉంటుంది దానికి. ఇది లెంగ్త్ తక్కువ అవుతుందండి. ఇంత మీటర్‌లో ఉండదు. కొంచెం సెంటీమీటర్‌లోకి వస్తుంది. చిన్నదవుతుంది కొంచెం. లెంగ్త్ ఇక్కడి నుంచి ఇక్కడికి. చిన్నది. కానీ సైజు తగ్గుతున్న కొద్దీ శక్తి పెరుగుతుందండి గుర్తుపెట్టుకోండి. సైజు తగ్గుతున్న కొద్దీ శక్తి పెరుగుతుంది. అంటే రేడియో వేవ్స్ వెళ్ళలేనటువంటి ప్రదేశంలోకి ఇన్ఫ్రారెడ్ వెళ్ళగలదండి. దీనికంటే ఇంకా వెనక్కొస్తే ఇక్కడ మనకి విబ్జిఆర్ రేంజ్ అంతా ఇక్కడ వస్తుందండి. వి ఈ పక్కని ఐ, బి, జి, వై, ఓ, ఆర్. ఈ ఆర్‌కి ఎక్స్‌టెన్షన్ ఇన్ఫ్రారెడ్. ఈ 7 మనకి కనిపించే రంగులండి ఇవి. ఈ కనిపించే రంగులు ఈ పక్కకొస్తే ఇది అల్ట్రా వయలెట్ వస్తుందండి ఇక్కడ ఈ రేంజ్‌లో. అల్ట్రా వయలెట్. మనకి అల్ట్రాసౌండ్ టెస్ట్ అంటుంటది కదా! అలా అల్ట్రా వయలెట్ వస్తుందండి. దీనికంటే ఇంకా చిన్నవి అంటే ఇంకేమైందంటే ఇప్పటికి ఎంతెంత లెంగ్త్ ఉంటాయి. అన్నీ కూడా తరంగాలే. కానీ సైజులు తగ్గిపోతుంటాయి. ఇక్కడికొచ్చేప్పటికి సెంటీమీటర్‌లో వెయ్యో వంతండి ఇది. చిన్నవి. సెంటీమీటర్ ఇక్కడేమో మీటర్లు పడుతోంది రేడియో వేవ్స్. ఇక్కడికొచ్చేది సెంటీమీటర్ దగ్గరకొచ్చింది. ఇక్కడ సెంటీమీటర్‌లో వెయ్యో వంతు దగ్గరకొచ్చేసిందండి. ఇక్కడ సెంటీమీటర్‌లో లక్ష వంతు దగ్గరకొచ్చేస్తుంది అల్ట్రావైలెట్. దానికంటే ఇంకా చిన్నవి ఎక్స్‌రేస్ అండి. అంటే ఇది సెంటీమీటర్‌లో 10,00,000 వంతు. అంటే 10,00,000 తరంగాలు ఒక సెంటీమీటర్ పడతాయన్నమాట. దానికంటే ఇందులో కూడా మళ్ళీ సాఫ్ట్ ఎక్స్‌రేస్, హార్డ్ ఎక్స్‌రేస్ 2 ఉంటాయండి. మనకి హాస్పిటల్‌లో వాడేది సాఫ్ట్ ఎక్స్‌రేస్ అండి. హార్డ్ ఎక్స్‌రేస్ ప్రమాదకరం. కానీ ఎంత వద్దన్నా గాని ఈ హార్డ్ ఎక్స్‌రేస్ కూడా అందులో మనకి రేడియేషన్ వస్తూనే ఉంటాయి. ఎంత కాదన్నా. ఆపరేటర్‌కి అంటే వాడికి కౌంటర్ కూడా పెడతారండి. వాడిలో బాడీలో ఎన్ని ప్రవేశించాయి. వాడు కూడా ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్‌గా తయారైపోతుంటాడు వాడు. దీనికంటే ఇంకా పవర్‌ఫుల్ గామా రేస్ అండి. దీనికంటే ఇంకా పవర్‌ఫుల్ కాస్మిక్ రేస్ అండి. ఇంకా కాస్మిక్ రేస్ మించింది ఇంకోటి లేదండి. ఇది సెంటీమీటర్‌లో కోట్ల తరంగాలు పడతాయండి. అంత చిన్నది. దాన్ని అడ్డు పెట్టేది ఏం లేదు. అది విష్ణు స్థానం అని చెప్తారండి ఇక్కడికి. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క గమనానికి ఏది అడ్డం లేదని చెప్పడానికి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే, ఇక్కడ మనకి ఏ సందర్భంలో వచ్చామండి మనం? ఈ బొమ్మ చూసాం గనక మళ్ళీ వెనక్కి వెళ్దాం ఒక్కసారి. ఇక్కడ చూడండి. సీసత్రపుణి. అది ఎక్స్‌రే దిగిని మనల్ని రక్షించడం కోసమని
ఇక్కడ మనం వాడేటటువంటి ఈ సాఫ్ట్ ఎక్సర్సైజ్ కూడా బాడీలో ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం అని అక్కడ మనం చేసేటటువంటి అక్కడ ఈ లెడ్ షీట్ వాడతారండి. పరమేశ్వర, ఈ సూర్య భగవాను నుంచి వచ్చేటటువంటి అన్ని రకాల కిరణాలు సూర్య భగవాన్ నుంచి వస్తున్నాయండి. అన్ని రకాల కిరణాలు కూడా. వీటన్నిటి యొక్క ఎఫెక్ట్ నుంచి నన్ను రక్షించుకోవాలంటే నువ్వు భూమిలో పెట్టేవయ్యా. ఆ సీసం ఎక్కడుందో కాస్త నాకు తెలియజేవయ్యా. అది నేను వాడుకుంటానయ్యా. నన్ను రక్షించనయ్యా. నా స్థూల శరీరాన్ని రక్షించుకునే మార్గం ఏర్పాటు చేసావు. కానీ అది ఎక్కడుందో నాకు తెలియాలి కదా! అని అల్టిమేట్‌లీ ఆ సీసాన్ని ఇచ్చే నీకు కూడా నమస్కారం అయ్యా. అటువంటి ఆ సీసాన్ని నాకు ప్రసాదించు. సీసా కాదు సీసమును, లెడ్‌ని. అది మనకి రక్షణ కవచంగా ఉపయోగించేట్లా చేయమని అక్కడ ఉపయోగిస్తామండి. సీసంచమే త్రపుశ్చమే. త్రపు అంటే తగరం అండి. అంటే మనం సత్తుజంబులు అంటూ ఉంటాం. సత్తుజంబు. ఏవండి? దీని యొక్క గొప్పదనం ఏంటో తెలుసా అండి? ఆశ్చర్యం వేస్తుందండి అసల. ఆశ్చర్యం వేస్తుంది. సైన్సు ఓ పక్కన కొంచెం చదువుకుంటాను. సత్తుజంబు అంటే అల్యూమినియం చెంబు అని మనం చెప్పుకుంటాం కదండీ! అలాంటిదే సుమారుగా తీసుకుంది. అదిట మామూలుగా ఎనర్జీని ప్రతీది కూడా ఎనర్జీ యొక్క రూపం అండి. ఐన్‌స్టీన్ అంటే సైన్స్‌లోకి వెళ్ళిపోతున్నాం అనుకోకండి. భయపడక్కర్లేదు ఇందులో అందరికి తెలిసిన విషయాలే ఇవి. ఎనర్జీకి, ఆకారానికి అభేదం చూపించాడు. అద్వైత స్థితిని చూపించాడు ఐన్‌స్టీన్ అండి. అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్నామండి. ఎం అంటే మాస్. మాస్ అంటే కనిపించే ద్రవ్యం, వస్తువు. ఓ చెంబు, ఓ గ్లాసు, ఓ పెన్ను, పెన్సిలు, ఓ చాక్ పీస్ ఏవైనా సరే. దాంట్లో ఎంత ఎనర్జీ అది అసల ఎంత ఎనర్జీ మొద్దయిపోతే చాక్ పీస్ కింద తయారైంది. ఎంత ఎనర్జీ మొద్దయిపోతే నా మౌస్ కింద అయింది. ఎంత ఎనర్జీ మొద్దయిపోతే ఒక చిన్న సత్తుజంబు కింద తయారైంది. అని చెప్పడానికి సత్తుజంబులో ఎంతుందో తెలుసా అండి? 1000 దాని గనక ఎనర్జీ ఎప్పుడు బయటకొస్తుందంటే దాన్ని స్పీడ్‌గా తిప్పడం ప్రారంభిస్తే అది అందులో శక్తి బయటకొస్తుందటండి. మామూలుగా ఏదో మెల్లమెల్లగా తిప్పడం కాదండి. సెకనుకి లక్షల కోట్ల సార్లు తిప్పడం ఆ స్పీడ్‌లో సెకనుకి తిరగాలండి. ఆ తిరిగేప్పుడు ఆ ద్రవ్యం అంతా కరిగిపోయి ఎనర్జీ కింద మారిపోతుందండి. ఎంత మారుతుంది అంటే సత్తుజంబు, సత్తుజంబు అంటే 100 గ్రాములో ఎంతో 50 గ్రాముల చెంబు ఉందనుకోండి. దాన్ని ఆ స్పీడ్‌లో తిప్పితేట ఎంత ఎనర్జీ అంటే 1000 క్యాండిల్ బల్బు అంటే 1000 వాట్స్ అంటాం కదండీ! 1000 ఒక 1,00,00,000 సంవత్సరాలు దానికి కనెక్షన్ ఇచ్చి లైట్ వెలుగుతుంటే ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ అందులో దాన్ని గట్టిగా ఫ్రీజ్ చేస్తే గట్టిపడి చేస్తే అది సత్తుజంబు అవుతుందండి. త్రపుష్యమే శ్రీసంజమే త్రపుష్యమే ఎంతంత ఎనర్జీ పెట్టేసాడో చూడండి దేవుడు ఎక్కడెక్కడ పెట్టేసాడో. సత్తుజంబే అంత అంటే తేలిగ్గా ఉండేదండి త్రపు అంటే మనకి. అటువంటిది ఇంక బంగారం చూస్తే ఇంక దాంట్లో ఎంత ఎనర్జీ ఉంటుందో ఊహించుకోండి. డెన్సిటీ పెరిగిపోతే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ బరువు పెరిగే కొద్దీ ఎనర్జీ ఎక్కువైపోతూ ఉంటుందండి. అని ఈ రకంగా ఇవన్నీ కూడా ఎనర్జీ శక్తి యొక్క మారు రూపాలు ఇవన్నీ కూడా లోహాలన్నీ కూడాను. ఇవన్నిట్లోంచి నాకేంటంటే పరమేశ్వరుడు నాకు శక్తిని ప్రసాదించవయ్యా మహానుభావ. ఆ శక్తిని అసలు శక్తిని ఇచ్చేసినా తట్టుకోలేను నేను. అది వస్తు రూపంలో ఇయ్యి. ఓ సత్తు చెంబు కిందో, సత్తు పళ్ళెం కిందో దేనికో దానికి అల్యూమినియం పళ్ళెం కిందో దేనికో దానికి ఏదో రూపంలో ఇయ్యి. అని అనుకుంటూ చెప్పుకోవడానికి మనకి ఇవన్నీ ఉపయోగిస్తాయండి. ఆ రకంగా మన చిన్న అన్నయ్య మనం వచ్చిన అన్నయ్యను అలా కూడా చెప్పుకోవచ్చండి. ఇది కాదనలేరు ఎవరు కూడా. ఏమండి? నే హిరణ్యం చ మే యశ్చ మే శేషం చ మే త్రపుశ్చ మే శ్యామం చ మే అంటే కృష్ణాయసం. ఇందాక చెప్పాను కదండీ! నల్ల ఇనుము అలాంటిది. లోహం చ మే లోహం అనే మాట ఏం చెప్పారంటేనండి, లోహం అంటే మెటల్సే. కాంస్య తామ్రాది అన్నారు. కాంస్యం అంటే కంచు చెంబండి. కాంస్యం అంటే కంచు. తామ్రం అంటే మన కాపర్ అంటే రాగి. అవి కూడా వాడు చెప్పుకొస్తున్నాడండి. ఇవన్నీ కూడా మనకి వెస్ట్ గోదావరిలో అజ్జరం అని చాలా ప్రసిద్ధమండి ఆ ఊరు. ఎప్పటినుంచో వాళ్ళు ఈ ఇత్తడి చెంబులు అన్నీ కూడా అక్కడ చాలా ప్రసిద్ధి. ఇవన్నీ ఇలాగా అంటే అతి ప్రసిద్ధమైనటువంటి కొన్ని లోహాల పేర్లు చెప్పాడండి. అన్నీ చెప్పక్కర్లేదు. చెప్పాను మీకు అప్పుడప్పుడు. శాంపుల్ కింద కొన్ని చెప్తే మొత్తం ఆ గ్రూప్ అంతా చెప్పేసినట్టే. అలాగా ఈ భూలోకంలో మహానుభావ ఇవన్నీ లోహాలుగానే తీసుకుంటే ఇవన్నీ ఉంటేనే కన్నా జీవన యాత్ర కంప్లీట్ కాదయ్యా! అవన్నీ కూడా నాకు అనుగ్రహించు. తప్పదు మరి ఏం చేస్తానంటే పెళ్ళికెళ్ళాలంటే మామూలుగా మొన్నటి దాకా మీ అమ్మాయికి ఎంత బంగారం పెడుతుందా అని అడిగేవారు. ఇప్పుడు ఎంత పెడతారో తెలీదు. ఇంకేది 10 గ్రాములు రూ. 1,00,000 అయిపోయి కూర్చుందిప్పుడు. ఇదివరకైతే ముందు ఆ అమ్మాయికి ఎన్ని తులాల బంగారం పెడుతున్నారు? ఇది క్వెషన్. అంటే ఇవన్నీ కూడా మనకి ఇంకోటండి నిన్న ఈవేళ కూడా పేపర్‌లో చదవండి లేతే గూగుల్ న్యూస్‌లో ఇస్తున్నాడు వాడు. అన్నిట్లో అదేవండి నేను పెట్టలేదు. ఇప్పుడే పంపించింది ఇది. అమ్మా తల్లి రక్షించండమ్మా మమ్మల్ని. కాస్త మీరు మ్యూట్ చేసుకోండమ్మా ప్లీజ్. ఏవండి నిన్న మొన్న పేపర్ న్యూస్‌లో ఏంటంటే బయట ఈ ట్రంప్ యొక్క టారిఫ్ ఎఫెక్ట్స్ మన మీద ఎందుకు ఎక్కువ పడటం లేదు ఈ దేశంలో.
ఇండియాలో బంగారం ఎక్కువ ఉండడం కారణం అంటండి. అంటూ దాని మీద నిన్న కోటక్ అతని కామెంట్ కూడా చేశాడు. యూ ఆర్ ది స్మార్ట్ మేనేజర్ అంటూ లేడీస్‌ని అడ్రెస్ చేస్తూ కోటక్ కోటక్ మహేంద్ర అతను చెప్పాడండి అది. అది దేశంలో మనకి పరమేశ్వర యొక్క సంకల్పమో, లేదా మన జీవన విధానంలో భాగమో, ఈ హిరణ్యం అని ఎంతో రక్షించిందండి దేశం ఆటుపోట్లకి. సరే. లోహంచ మే తద ఇక్కడి నుంచి ఇంతవరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో వెరైటీ ఐటెమ్స్‌లోకి వస్తున్నాయండి. అగ్నిశ్చ ఆపశ్చ మే అగ్నిః. నాకు అగ్నిని కూడా ప్రసాదించవయ్యా. అగ్ని అంటే ఇక్కడ ఏంటంటే త్రేతాగ్నుల్ని ఇవ్వయ్యా నాకు యజ్ఞం నిత్యం యజ్ఞం అగ్ని దేవతని నేను ఉపాసన చేసేటటువంటి అగ్నిహోత్రుడిని నాకు ఉపాసన చేసేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వయ్యా నువ్వు. ఆహవనీయాదిహి మొత్తం మనకి త్రేతాగ్ని అంటే మామూలుగా వేదాధ్యయనం చేసిన తర్వాత యజ్ఞం డైరెక్ట్‌గా పర్మిషన్ లేదండి మధ్యలో. అగ్ని ఆధానము అని ఉంటుంది. ఆధారం అంటే సంపాదించుట, ఉంచుట. త్రేతాగ్నిని ముందు సంపాదించుకోవాలి. అంటే దానికో చిన్న హోమం లాంటివి చేయాలి. దాన్ని ఇష్టి అని అంటారు. అయిన తర్వాత దీక్షితుడవుతాడు వాడు. ఆ దీక్షితులు అయిన తర్వాత నెక్స్ట్ ఇంక యజ్ఞానికి ఎలిజిబిలిటీ వచ్చినట్టు అవుతుంది. ఆ ఇష్టి చేయడానికి వాటికి ఏంటంటే 3 అగ్నులండి. త్రేతాగ్నిలో ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని. ఈ 3 అగ్నులు అది ఆహవనీయ ఆదిహి. ఈ 3 అగ్నుల్లోనే కొన్ని హోమాలు ఈ అగ్నిహోత్రం చేయాలి, కొన్ని హోమాలు ఆ అగ్నిహోత్రం చేయాలి, ఇంకోటి ఇంకో దాంట్లో చేయాలి. ఆ 3 ఉన్నప్పుడే యజ్ఞం పూర్తవుతుంది. లేకపోతే ఎక్కడ చేయవయ్యా అని అర్థం వస్తుంది ఇంక. అంచేత అగ్ని అంటే నాకు యజ్ఞాదిగాల్లో కావాల్సినటువంటి అగ్నిహోత్రాలు నాకు అనుగ్రహించవయ్యా. అంటే వేదాధ్యయనం చేసి ఎంతోమంది ఈ అగ్నిహోత్రాలు లేవు వాళ్ళకి. అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేదనమాట ఆ రకంగా యజ్ఞ రూపంగా. అంతేకాదు నాకు జలం కూడా నీడు కూడా ఇవ్వయ్యా. గంగాద్యాహ ఆపహ అగ్నిశ్చ ఆపశ్చ మే. ఆపహ అనే మాటకి గంగాద్యాహ అంటే గంగా మొదలైనటువంటి గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ అనేక నదులు ఉన్నాయి. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి గురించి చెప్పుకుంటూ ఉంటామండి. అలాగా అన్ని పవిత్రమైనటువంటి నదుల్లో ఉండేటటువంటి జలము నాకు అందించవయ్యా. విద్యుత్ పూర్వం మనకి నాగరికతలంతా ఎక్కడ వెలసిల్లాయండి? నదీ తీరాల్లో వెలసిల్లాయి. గంగా నదీ తీరంలో, గోదావరి తీరంలో, కోనసీమలో, ఇంకో చోట ఇలాంటి చోటే. నదులు లేకపోతే నీళ్ళు లేకపోతే అక్కడ రాజు ఎలా కూర్చోగలడు? ఆయన సేవకులు ఎక్కడి నుంచి భోజనం చేస్తారు? మంచినీళ్ళు ఆయనకి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? వాళ్ళెక్కడ ఉంటారు వాళ్ళు? నదీ తీరం నది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ రోజు కాదు వంట చేసుకోవాలంటే మన నీళ్ళు లేకపోతే ఎలాగా? ఎక్కడ ప్రపంచంలో అన్ని నాగరికతలు కదా వాటర్ ఫెసిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంచేత అటువంటి నాకు ఈ నీటి సమస్య లేకుండా చేయవయ్యా ముందర. ఇప్పుడు నాకు భయమేస్తుంటుందండి. ఇక్కడ ఈ ఊళ్ళో అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు. 1.5 క్రోర్స్, 3 క్రోర్స్, 5 క్రోర్స్ వీళ్ళు ఇష్టం పర్మిషన్ ఇస్తున్నారు, కొనేస్తున్నారు, కట్టేస్తున్నారు అయిపోతున్నాయండి. ఎప్పుడైనా అసలు వాటర్ సప్లై ప్రాబ్లమ్ వస్తే ఏమైపోతుంది? ఎక్కడికెళ్ళాలి వీళ్ళందరూ కూడా? ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని నీళ్ళు పట్టుకొస్తారు? గోదావరి అంతా హైదరాబాద్ పట్టుకొచ్చినా సరిపోతుందా అసల? అసలు అంత ఏర్పాటు ఎవరు చేయగలరా? ఎన్నాళ్ళు పడుతుందా చేయడానికి? ఒక రోజులో అయిపోతుందది. వర్షం రాకపోవడం, వర్షం రావడం అనేది పరమేశ్వరుని యొక్క అధీనం మీద ఆధారపడిపోయింది ఈవేళ. ఎంత మనకి డేంజరస్ జోన్‌లోకి ఎంటర్ అవుతున్నామో అనిపిస్తుందండి. అప్పుడు దేవుడిని అమ్మ దేవా మహాపరమేశ్వర నాకు నువ్వు నీటిని ప్రసాదించవయ్యా. చివరికి శ్రీనాథుడు కూడా ఆయన కర్ణాటక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు దొరక్కపోతే ఒక చాటు పద్యం చెప్తారండి. పరమేశ గంగ విడుము పార్వతి చాలును అంటాడు. శివుడికిట ఇద్దరు భార్యలున్నారని ఒక చమత్కారంగా చెబుతూ, నీకెందుకయ్యా అంటే తిరిపమ్మనకు అంటాడు. అంటే ముష్టి ఎత్తుకుంటూ భిక్షాటన పెడతాడు కదండీ పరమశివుడు. ఆయన చేత భిక్షాటనకి వెళ్ళేవాడు నీ ఇద్దరు భార్యలెందుకయ్యా? ఒక భార్యను ఉంచుకో పార్వతి చాలులే నీకు. ఆ గంగను వదిలిపెట్టు. ఆవిడకి అసలు మాకు మంచినీళ్ళని ఇస్తుంది. ఆ అర్థం అక్కడ చాలా ప్రసిద్ధమైన పద్యం అండి ఇది. పరమేశ గంగ విడుము పార్వతి చాలును అంటూ అక్కడ మనకి ఏదో వాక్యం చెప్పుకుంటూ ఉంటాం. అది అవసరం. మంచినీళ్ళు అవసరం కొద్దీ. ఇక్కడ గంగాద్యాహ ఆపహ. అంచేది అటువంటి నాకు జల సమృద్ధి ఉండేట్లే చేయవయ్యా. దాంతోటి ఏమవుతుంది? ఎప్పుడైతే మీకు చక్కటి మట్టి మృత్తిక ప్రార్థించాడు. పెరగడానికి కావాల్సినటువంటి పూజ చేసుకోవడం అన్ని రకమైనటువంటి సాధనాలు ఏర్పాటు చేశాడు. నీళ్ళు ఏర్పాటని ఇంక నెక్స్ట్ ప్రారంభమై మొక్కలు మనకి అన్నీ ప్రారంభమవుతాయి. అవన్నీ కోరుకుంటున్నాడు. వీరుధః మల్లికాదయః మల్లె తీగలు ఇలాంటి ఈ తీగల లతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాకు అనుగ్రహించవయ్యా నాకు. అవన్నీ కూడా వచ్చేట్లా చెయ్యి అని అవి కోరుకుంటున్నాడండి. అంటే వాటన్నిటితోటి ఏం చేస్తావు? నేను పూజాధికంగా వాడుకుంటానయ్యా. మల్లెపూలతో దండ కట్టి పరమశివుడికి వేసుకుంటాను నేను. అని అలాగా. అది సరిపోతుందా? దండ కట్టుకుంటూ కూర్చొని భోజన సంగతి ఏమిటి? ధాన్యం ఎక్కడి నుంచి వస్తాయి? అది కూడా కావాలయోయ్. ఓషధయః అంటే ఫల పాక అంతాః
కొన్ని పళ్ళు కొన్ని మొక్కలు పండు దాకా వస్తాయి. కొన్ని వంట చేసుకోవడానికి ఉపయోగిస్తాయి. ఇప్పుడు ధాన్యము, గోధుమలు ఇలాంటివన్నీ కూడా మనకి గోధుమాష్టమి, మసూరాష్టమి చెప్పుకున్నామండి. అవన్నీ కూడా పాకము అంటే వంట చేసుకోవడానికి అంతవరకు చివరిదాకా ఉండాలవి. కొన్ని మామిడి పళ్ళు అలాంటివి ఉన్నాయనుకోండి, జామ పళ్ళు ఇలాంటివి అది పండు అయిపోతే అయిపోతుంది. దాన్ని వంట చేసుకునే భాగం ఉండదక్కడ. అంటే ఫల, పాక అంత అటువంటి నాకు పంటలొచ్చేట్లాగా ఓషధులంటే పంటలు అన్ని రకాల పంటలు నాకు సిద్ధింపజేయవయ్యా అని కోరుకుంటున్నానయ్యా. అని అంటూ తర్వాతదండి పృష్ఠపత్యంచ మే అపృష్ఠప మే కృష్ణ అక్కడండి వీరుధశ్చ ఓషధయశ్చ మే కృష్ణపత్య అక్కడ ఆపుతూ ఉంటామండి. కృష్ణపత్యంచ అపృష్ఠపత్యంచ మే గ్రామ్యాశ్చ మే అని అక్కడ పాదం పడుతుందండి. ఇక్కడ కృష్ణపత్యము 2 పదాలున్నాయి. ఇక్కడ కొంచెం మనం స్పెండ్ చేద్దామండి. కృష్ణపత్యము, అకృష్టపత్యము. కృష్టము అంటే లాగుట. కృష్ణ అనే శబ్దానికి లాగడం అని అర్థం అండి. కృష్ణ పరమాత్మ కృష్ణ అంటే అందరిని ఆకర్షిస్తూ లాక్కుంటాడని. ఇక్కడ ఏంటంటే నాగలితో భూమిని దున్నడం. లేదా దున్నడం వల్ల పంట పండించుకునేటటువంటి వ్యవసాయం ఒక రకం. ఇంక దున్నడం లేదక్కడ. అదేదో పండుతుంది దాని మీద పంట తీసుకోవడం అంతే. ఈ దున్ని పంట ఎక్కడ చేస్తారంటే నదీ ప్రాంతాల్లో చేస్తారు. వరికి, గోధుమలు ఇలాంటి వాటికంటే అది కూడా మామూలు నేలని మనకి దుక్కు దున్నుకోవడం. తర్వాత మనకి నారుబడి వేసుకోవడం, గింజలు పాతుకోవడం, అట్లో నీళ్లు ప్రవహింపజేసుకోవడం. ఇవన్నీ కూడా కృష్ణపత్యములు. అంటే నాగేటి చాలుతోటి అక్కడ గుంట చేసి అందులో నీళ్లు ప్రవహింపజేసి వీరేమంటారంటే మామూలు మనం చెప్పాలంటే రివర్ ఫెడ్ ఇరిగేషన్ అంటారండి. అంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి వ్యవసాయ భూములు ఇవి. అది ఒక రకం. ఇదివరకు తెలంగాణ పరిస్థితి ఏమిటండి? ఇక్కడ నీళ్ల చుక్కలు లేవు చాలా కాలం. ఇప్పుడు మళ్ళీ గోదావరి ఎత్తిపోతలు, కాళేశ్వరం అంతా చేసుకొస్తున్నారనుకోండి. లేని క్రితం అక్కడ ఏమవుతుంది? అక్కడ ఏం వేసుకోవాలి? ఏ మొక్కలు పెరిగితే ఆ మొక్కలతోటే జీవనం. అంచేతనే వెనకబడిపోయిన ప్రదేశం అయిపోయింది. అన్నాడు దానికి జల సమృద్ధి లేక. ఆ ఏర్పాటు చేసుకోక అలా జల సమృద్ధి లేక కాదు. జల సమృద్ధిని ఏర్పాటు చేసుకోక. అక్కడ ఏమైనా బత్తాయి చెట్లు వేసుకోవడం. లేదా కొబ్బరి చెట్లు వేసుకోవడం. అరటి చెట్లు కావాలంటే నీళ్లు కావాలండి. కొబ్బరి చెట్లు కూడా వీటికి నీళ్లు కావాలి. అంటే ఇక్కడ కొబ్బరి చెట్లు తక్కువ ఇక్కడ. అలాగా నీటి సదుపాయం తక్కువగా ఉండి అక్కడ పంటలు ఏవైపోయిందంటే దాన్ని ఏమంటారంటే అకృష్టపత్యములు అని అంటారండి. అకృష్టం అంటే ఇక్కడ నాగలితో దున్నడం లేదు. ఆ మొక్కది ఎంత పండితే అంతే దాని మీద ఏ పంట వస్తే ఆ పంట తీసుకోవడం అంతే. సీతాఫలకాయలు ఉన్నాయనుకోండి. అరణ్యాలు ఇక్కడ చూడండి ఇదివరకు తెలంగాణలో సీతాఫల మండి అని మనకు పేట ఉంది మనకి సికింద్రాబాద్‌లో. సీతాఫలకాయలు ఎక్కడెక్కడో ఆటోమేటిక్‌గా పెద్ద దాన్ని నీడ సమృద్ధి దానికి ఎవరు నారుబడి వేసి ఏమి ఉండదు దానికి. అది పెరిగే ఆ కాయలన్నీ తీసుకొని బళ్ళ కొద్దీ పట్టుకొచ్చి అక్కడ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు కూడా మనకి సీజన్ వస్తే కొన్ని వందల బళ్ళతోటి పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు హైదరాబాద్‌లో. అటువంటివన్నీ అకృష్టపత్యములండి. నాకు ఈ 2 రకాల పంటలని కూడా ఏర్పాటు చేయవయ్యా అని పరమశివుడు కోరుకుంటున్నాడండి. కృష్ణపత్యంచమే అకృష్టపత్యంచమే. ఇక్కడ చిన్న సంఘటన చెప్పుకోవాలండి. మళ్ళీ భారతంలోకి వెళ్ళాలి. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే ఆ రిఫరెన్స్ ఇక్కడ ఎదురుగుండా పెట్టారనుకుంటున్నాను. అది ఎక్కడుందో చూస్తాను ఒకసారి. జీవితంలో ధర్మరాజు ఓడిపోయాడు. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళారు. ఎన్నాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం. ఈ అరణ్యవాసంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓకే. మొట్టమొదట చాలా బాధగా ఉంటుందనుకోండి. ఎందుకంటే భోగాలను అనుభవిస్తూ నిత్యం అందులో ఉన్నటువంటి మహారాజులు అరణ్యంలో కట్టుబట్టలు కూడా బట్టలు లేవండి. ఎద్దు చర్మాలు ఒంటికి కట్టించి బట్టలు విప్పించి పంపించాడండి వాడు దుర్యోధనుడు పాండవులని. ఎద్దు చర్మాలు. అది దారుణమైన పరిస్థితి అది. సరే వచ్చారు. కొన్నాళ్ళు సెటిల్ అయ్యారనుకోండి. అరణ్యంలో సెటిల్ అయ్యారు. ధర్మరాజు ఖాళీగా కూర్చోలేదండి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇది మనకి ఇప్పుడు నేను చెప్పబోయే కథ కిరాతార్జునీయంలో కథ అండి. కిరాతార్జునీయం అనే సంస్కృతంలో భారవి అనే ఒక మహాకవి రాశారు. అక్కడ ప్రారంభం ఒక గొప్ప శ్లోకంతో స్టార్ట్ అవుతుందండి. ఏమిటంటే జూదంలో ఓడిపోయి వచ్చినటువంటి ధర్మరాజు ఎట్సెట్రా. ధర్మరాజు ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళతోటి స్నేహం పెంచుకున్నాడు. అంటే వాడు కిరాతులు కావచ్చు, ఆటవికులు వాళ్ళు. అడవిలో ఉండేవాళ్ళు కనుక ఆటవీకులు. వాళ్ళకి మచ్చిక చేసుకొని దగ్గర లాక్కుని
అతను తన్ని వాడు కూడా ఇతన్ని చాలా గౌరవంగా మహానుభావుడు సామాన్యుడా ధర్మరాజు అంటే అతని ప్రసిద్ధి అందరికీ తెలుసు. పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం తెలుసు అతని యొక్క గొప్పదనాన్ని. వాళ్ళందరూ వచ్చి చాలా వినయ విధేయతలతో ఆయనకి సేవ చేసుకునేవారు. అందులో కొంత ఇంటెలిజెంట్ పర్సన్ ఒక అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడండి ధర్మరాజు. సెలెక్ట్ చేసుకుని అతనితో కొన్నాళ్ళు అయిన తర్వాత అబ్బాయి మన అడవిలో ఉన్నాం. ఇప్పుడు మనం అప్పుడే 4, 5 ఏళ్ళు అయిపోతుంది. ఈ సందర్భంలో అసలు హస్తినాపురంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం గుర్తున్నామా? గుర్తులేమా? ప్రజలు ఏమనుకుంటున్నారు? దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు నాకు అనవసరం. కర్ణుడు ఏమనుకుంటున్నాడు నాకు అనవసరం. భీష్ముడు ఏమనుకుంటున్నాడో కూడా నాకు అనవసరం. ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? ప్రజల దృష్టిలో మనం జ్ఞాపకం ఉన్నామా? లేమా అసలు? ఆ విషయం తెలుసుకోవాలి. నేను తెలుసుకొస్తా అన్నాడు. నేను తెలుసుకొస్తా అని చెప్పి అతను ప్రత్యేకించి బయలుదేరి మళ్ళీ హస్తినాపురం వచ్చి ఎక్కడి నుంచి అరణ్య ప్రాంతం నుంచి హస్తినాపురం వచ్చి మనం వాళ్ళకి అటవీకులు మామూలుగా మనకి ఈ ఊళ్ళో కొయ్యి వాళ్ళు తిరిగినట్టుగానే అతను ఊరంతా తిరిగాడు. విషయాలన్నీ సంగ్రహించుకున్నాడు. తిరిగి వచ్చాడండి. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అతను ధర్మరాజు ఇతను వెళ్ళడానికి 2 నెలలు 3 నెలలు స్పెండ్ చేశాడు. ఫుల్ రిపోర్ట్ తోటి వచ్చాడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు అతను ప్రారంభిస్తూనే మహారాజా అని మొదట సామాన్యంగా ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను రాజ్య పరిపాలన దుర్యోధనుడు ఎలా చేస్తున్నాడో వర్ణించుకుంటూ వస్తాడండి. దుర్యోధనుడు చాలా స్ట్రాటజిక్‌గా బిహేవ్ చేశాడు. మూర్ఖంగా కాదు. అల్టిమేట్‌లీ ప్రజల యొక్క బలము మొట్టమొదటి నుంచి కూడా పాండవులకు ఉంటోంది. పాండవులకి, కౌరవులకి మొత్తం దుర్యోధనాది అంతా కలిసే చదువు ఇక్కడ వచ్చి అరణ్యం నుంచి పాండురాజు పోయిన తర్వాత మొత్తం ఈ 5గురిని తీసుకొచ్చేసాడు. మహర్షులు తీసుకొచ్చేసారు. కుంతికి తీసుకొచ్చేసారు. తప్పదు ఇంకా రిసీవ్ చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. 100 మంది ప్లస్ 5 మంది కూర్చున్నారు. చదువుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. ఆ టైము నుంచి పాండవుల యొక్క బిహేవియర్‌ని ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పటి నుంచే ప్రారంభించేట పాండవుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఈ ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుల యొక్క స్వభావాలు ఎలా ఉంటున్నాయని. ప్రజలు వీడు మంచిగా ఉంటున్నారే, వీడు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని అప్పటి నుంచి ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతున్నాయట. ఇవన్నీ దుర్యోధనుడు అబ్జర్వ్ చేసుకుంటున్నాడండి. గుర్తెట్టుకోడు, మర్చిపోలేదు వాడు. మూర్ఖుడు కాదు, పరమ మూర్ఖుడు కాదు ఈ విషయంలో. ఎప్పుడైతే అరణ్యవాసం వచ్చిందో మళ్ళీ అరణ్యవాసం అయిన తర్వాత మనకి వాళ్ళతోటి యుద్ధం తప్పదు ఓ నిర్ణయానికి వచ్చేసాడు వాడు అప్పుడే. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క ఆమోదం మనం పొందాలి. ప్రజల్ని మన వైపుకి తిప్పుకోవాలి. ఆ ప్రజల్ని మన వైపుకి తిప్పుకోవడం అనేటటువంటి కార్యక్రమం కోసమని అతను ఎన్ని రకాల పనులు చెయ్యాలో అన్ని రకాల పనులు ప్రజలకి ఇష్టమైనట్టుగా చేసుకుంటూ వస్తున్నాడండి. ఇప్పుడు సమాజం ఆవేళ ఎలా ఉంది? వర్ణ వ్యవస్థతోటి ఉంది. ఆవేళకి అనుమానం లేదు. అంటే ఈ బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళందరినీ తన వైపుకి లాక్కోవాలి. యజ్ఞాలు, యాగాలు ప్రారంభించేటండి. వీళ్ళకి సంభావనలు వచ్చి పుష్కలంగా ₹100 ఇచ్చేచోట ₹1000 ఇవ్వడం. ఏదో ఉంగరం ఇచ్చేచోట బంగారు కంచం ఇవ్వడం. వీళ్ళు అల్ప సంతోషులు వీళ్ళు. ఎవరిస్తే వాళ్ళని పొగిడేస్తారు వీళ్ళు. ఆ రకంగా ఒక వర్గం అంతానే లాగేసుకున్నాడండి. రెండో రకం క్షత్రియులు. రాజ్యాలు లేవు గానీ వాళ్ళు క్షత్రియ వర్గంలో పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళందరితోటి కూడా ఏం చేశాడంటే వాళ్ళు 100 మంది అందరికీ ఏదో రకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాజ్యాలతో ఆ రాజుల యొక్క ఆ సంతానాలతోటి బంధుత్వాలు ప్రారంభించాడండి. మా 3వ తమ్ముడికి మీ అమ్మాయినివ్వండి. లేదా మా 4వ తమ్ముడికి మీ అమ్మాయినివ్వండి. ఇలా చేయడంతోటి మొత్తం ఒక 100 తను ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో మనకు తెలీదు. ఇలాగ 100 మందికి 100 రాజకుటుంబాలతోటి బంధుత్వాలు పెట్టుకుని వాళ్ళందరినీ తన వైపుకి లాక్కున్నాడండి. చాలా ప్రధానమైనటువంటి వర్గం అది సమాజంలో. మూడో వర్గం వైశ్యులు. వాళ్ళ కోసం ఏం చేశాడంటే వాళ్ళకి బిజినెస్‌లో వాళ్ళ ప్రాఫిట్ కోసం కూడా చూస్తారు. ధర్మ మార్గంలో. తీసుకోండయ్యా! వాళ్ళకి టాక్సేషన్ ఎప్పటి నుంచో ఉందండి ఈ దేశంలో. వచ్చిన పన్నులట 16% టాక్స్ కట్టాలటండి. పంట పండించే రైతు కూడా ఊరికే పట్టుకోవడానికి వీల్లేదు. 6వ వంతు రాజుకు చెల్లించాలట. అంటే 6 బస్తాలు పండితే ఒక బస్తా రాజుకి ఇవ్వాలి, 5 బస్తాలే ఇంటికి పట్టుకెళ్ళాలి. అది రఘువంశంలో కూడా వర్ణిస్తారండి. అది తగ్గించేసాడండి వాడు. దీంతో ఏమైందంటే ఆ వర్గం అంతాన్ని లాక్కున్నాడు. ఇంకా మిగిలిపోయిన వర్గం ఏంటంటే ఈ వ్యవసాయం చేసేటటువంటి వర్గం. వీళ్ళకి ఎలా చేయాలి? అందుకోసం ఎక్కడ ఓన్లీ వర్షాధార పంటలు మాత్రమే ఇందాక అకృష్టపత్యం అక్కడ నాగలితో లాగేటటువంటి అవసరం లేదు. అక్కడ నీళ్లు లేవు అక్కడ ఆ ప్రాంతంలో.
అలాంటి చోట అంటే దాన్ని ఏమంటారంటే రెయిన్ ఫెడ్ ఇరిగేషన్ అంటారండి. వర్షాధార ప్రదేశం అది. నదీ ప్రదేశం కాదు అది. ఆ రెయిన్ ఫెడ్ ఇరిగేషన్ ఉండేటటువంటి చోట రివర్ ఫెడ్ ఇరిగేషన్ కింద మార్పించడం ప్రారంభించేటండి. ఆ మాట చెబుతూ ఇతను ఆ శ్లోకం చెప్తాడండి. అది చూస్తాను ఒకసారి ఎక్కడుందో చూస్తాను. ఒక క్షణం. అమ్మా ఇది కనిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుందా? లేదండి, లేదుగా? మీరే కనపడుతున్నారు. నేనే కనిపిస్తున్నా. ఓకే, నాకు కనిపిస్తుంది. ఎలా కాపీ చేయాలా అని చూస్తున్నాను నేను. ఓకే, ఒక్క నిమిషం చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? కనిపిస్తోందండి. అయ్యా కింద చూడండి, ఇక్కడ శ్లోకం ఉందండి. సైజ్ పెద్ద చేస్తాను ఒకసారి. సంస్కృతం సుఖేన లభ్య కనిపిస్తోందమ్మా? కనిపిస్తుంది. చూడండి, సుఖేన. ఇది భారవి రాసినటువంటి కిరాతార్జునీయంలో మొట్టమొదటి చాప్టర్లో 17వ శ్లోకం అండి. అనేక రకాలుగా అతను దుర్యోధనుడు రాజ్య పరిపాలన మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో ప్రజలందరినీ కూడా తన వైపుకి తిప్పుకోవడానికి, అదంతా చెప్తూ ఇక్కడ మనకి ఈ వేదంలో వచ్చినటువంటి కృష్ణపత్యము అకృష్ణపత్య మాటని యాజ్ ఇట్ ఈజ్గా వాడేశాడండి ఆయన. సుఖేన లభ్యా దధత కృషీవలై అకృష్టపత్యాయ వసస్య సంపద వితన్వతి క్షేమమదేవ మాతృకాశ్చిరాయ తస్మిన్ కురవ చకాసతి. అంటే కృషివలై, కృషివలై అంటే మనకి వ్యవసాయం చేసేటటువంటి కృషివలు అంటే మనకి రైతులు. అకృష్టపత్యాయివ అంటే మామూలుగా దున్నలేకపోవడం మూలంగా, కరెక్ట్గా చెప్పాలంటే అంటే దుక్కి లేకపోవడం మూలంగా పండే పంటలన్నీ కూడా అది ఎలా చేసేట అదేవ మాతృక, నదీ మాతృకలు మామూలుగా నది అంటే రెయిన్ ఫెడ్ ఇరిగేషన్ ఉంటే ఎంత పంట వస్తుందో అలా తయారు చేసాడు ఇక్కడ. ఏవి వర్షాధార ప్రదేశాలన్నింటినీ కూడా నదీ మాతృకంగా చేసేసాడయ్యా అని చెప్పడానికి అర్థం ఉండేది. అంటే రైతులందరూ పంట సస్య సంపద సుఖేన లభ్యా, ఎవరికి కృషి వలై వ్యవసాయదారులు అందచేత కూడా వాళ్ళకి వ్యవసాయం చేస్తుంటే సస్యము సస్య సంపద అది ఎలా ఉన్నాయంటే సుఖంగా లభిస్తున్నాయట. ఏం చేత అక్కడ జల ఏర్పాటు అంతా చేసేసాడు అతను. వితన్వతి క్షేమం, వితన్వతి క్షేమం. క్షేమం అంటే సుఖంగా. మనం క్షేమం యోగక్షేమాలు రెండు చెప్పుకున్నామండి. యోగం అంటే మనకి లేనటువంటి లాభం రావడం, అది యోగక్షేమాలు. యోగం అనేది లేనటువంటిది పొందడం, అది యోగము. ఉన్నదాన్ని రక్షించుకోవడం, అది క్షేమం అండి. వితన్వతి క్షేమం అదేవ మాతృక. అదేవ మాతృక అంటే వర్షం మీద దేవమాతృక అంటే ఆకాశం దాని మీద ఆధారపడి, అదేవ మాతృక అంటే మామూలుగా వర్షం మీద నీటి మీద ఆధారపడి, అలా అదేవ మాతృక ఇవ నదీ ప్రవాహం ఉంటే పండేటటువంటి పంటలన్నీ ఎలా ఉంటాయో అలా చేసేటండి. అంటే ఇక్కడ అకృష్టపత్యాయ వసస్య సంపద అంటే ఎప్పుడైతే కృష్ణపత్యమో అకృష్టపత్యం మనకు అక్కడ వస్తుందో వెంటనే శ్లోకం తీసుకొచ్చి జస్ట్ చూపిద్దామని ఇది జస్ట్ పట్టుకొచ్చానండి. అయ్యా ఈ రకంగా అతను ఇది అప్పటి నుంచి అంటే ఇవాళ కూడా అదే సమస్య జనం అందరికీను. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మన దాంట్లోకి వస్తామండి. ఒకసారి వెనక్కి వస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక్కసారి ఆ మాట చూసాం. వనస్పతయ ప్రసిద్ధి శ్యామ అయిపోయింది. వీరుత ఓషధయ అకృష్టపత్య. కృష్టపత్య అంటే కర్షణేన ఫలితా అంటే వ్యవసాయం నాగలితోటి దున్నుట చేత పండేటటువంటి పంటలు అది కృష్ణపత్యములు అంటే నదీ మాతృకలు కలిగినటువంటివి. అకృష్టపత్యా స్వయం జాత వాటంతా మొలికే అంతే, దాన్ని ప్రత్యేకించి ఎవరు పంట కింద పండించాలి, వాళ్ళకి నీతి సదుపాయం లేదు అక్కడ. ఇటువంటి ఈ రెండు కూడా కోరుకుంటున్నాడండి. అంటే మనం నిజంగా ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చాం, లేదా ఆ ప్రాంతం జనం సమృద్ధిగా ఉండేటువంటి ప్రదేశాలను ఈ ప్రదేశానికి వచ్చాడు. అందరూ ఉద్యోగాలు ఉన్నాయి కనుక డబ్బులు వస్తున్నాయి మనం అన్నీ కోరుకుంటున్నామండి.
ఉద్యోగ వ్యవస్థ లేనప్పుడు అప్పుడు వ్యవసాయం మీద ఆధారపడాల్సిందే అందరూ కూడా. ఏదో రకంగా ఎక్కడుంటే అక్కడ. ఈ తెలంగాణలో పూర్వం ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరా? అనేక వేల కుటుంబాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి ఇప్పుడు నైజాం పరిపాలన ఉండగా నైజాం రాణి క్రితం కింద నుంచి కూడా ఎంతమందో ఉన్నారు ఇక్కడ. వాళ్ళంతా దేని మీద ఆధారపడి, వీటి మీద ఆధారపడి. అంచేత మహానుభావ, నీళ్లు ఉన్న చోట ఉన్నా నీళ్లు కాస్త సమృద్ధిగా ఉండేది. నీళ్లు లేకపోయినా నీ అనుగ్రహం ఉంటే చాలయ్యా, దాంతో ఏం పంట పండితే దాంతో మేము కాలక్షేపం చేసుకుంటామయ్యా అంటూ అక్కడ చెప్పొచ్చారండి. తర్వాత కృష్ణపత్యంచమే గ్రామ్యాశ్చమే, ఇంకా జంతువులు అంటే మన పెంపుడు జంతువులు వాటి గురించి చెప్తున్నాండి. గో మహిష్యాదయ, గో మహిష్ అజాదయ. ఇక్కడ చూడండి, గో మహిష్ యజాదయ. గోవులు అది అందరికీ తెలుసుండి. మహిషియే అంటే గేదెలు విను. అజాదయ అజము అంటే మేక. అలాంటి అంటే ఆవులు, గేదెలు, మేకలు మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఇవ్వబోయా అంటే నాకు ఇవ్వబోయితే మా పక్క వాళ్ళకి ఇచ్చినా మాకు రోజు పాలు కావాలంటే కాస్త ఇవన్నీ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిందే. ఇంకా కాకుండా ఇంకా ఆరణ్యాశ్చమే గ్రామ్యాశ్చమే ఆరణ్యాశ్చమే అది కూడా వస్తుందండి. అరణ్యాల్లో ఉండే జంతువులు ఉంటాయి. కృష్ణ హరినాదయ అంటే కృష్ణ జింకలు. అవి ఏంటంటే యజ్ఞాలకు కావాలి. లేదా అక్కడ ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళకి అవి చక్కగా సేవ చేసుకుంటూ ఉంటాయి, అవి కూడా తిరుగుతూ ఉంటాయి. వాడు చూసి ఆనందంగా ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా పరమేశ్వర యజ్ఞేన నిమిత్తీభూతేన కల్పంతాం సమర్థా భవంతు. ఇవన్నీ కూడా మాకు నీ అనుగ్రహం చేత మాకు ఇవన్నీ కూడా సిద్ధించుగాక. ఇది ఎన్ని రకాల కోరికలు వచ్చాయో చూసుకోండి. మొత్తం మన అశ్మాదేహాలుగా ఇటు ఇక్కడ వరకు అంటే మొత్తం మన నిత్య జీవనంలో ఏమేమి కావాలో లౌకికమైన జీవనానికి ఇవన్నీ కావాలండి. ఇవన్నీ కూడా మనకి వైదిక పరమైనటువంటి కర్మలకు కూడా ఇవన్నీ కావాల్సినవి. ఆధ్యాత్మిక భాగం లేనటువంటి లౌకిక సంపదను కోరట్లేదు పరమశివుడిని. ఆధ్యాత్మిక భాగానికి తోడు ఉండేట్లాగా లౌకికమైన ఏదైనా కావాలి కాస్త. ఈ రకంగా చెప్పొచ్చారండి. ఇంకా అంతతో సరిపోకుండా విత్తంచమే విత్తిష్టమే. విత్తం అనే మామూలు విత్తం అంటే డబ్బు అని చెప్పుకుంటామండి. లేదండి, ఇక్కడ ఇంకో అర్థం చెప్తాను. విత్తం అంటే పూర్వలబ్ధం, ఇదివరకే సంపాదించుకున్నటువంటి డబ్బు. బ్యాంకులు లేవు, ఎక్కడ జాగ్రత్త చేసుకోవాలి? భూమిలో పాతర వేసి దాచుకునేవారండి కొన్ని చోట్ల. పాతర ఒక బిందులో పెట్టుకోవడం, లంకి బిందులు అంటుంటారు. ఎక్కడో పెట్టేవారు. వాడో ఓ తరానికి జ్ఞాపకం ఉండేది, తర్వాత తెలీదు. అది అక్కడే ఉండిపోయి ఇప్పుడు అప్పుడు చదువుతున్నాయి. భూమిలో అక్కడ దొరికాయి, ఇక్కడ దొరికాయి, మన పేపర్ల వార్తలు చదువుతూ ఉంటామండి. అది పూర్వలబ్ధము అంటే ఒక వ్యక్తి బతికుండగానే తాను సంపాదించుకుని ఎప్పుడూ సంపాదించుకుని తెచ్చుకున్నటువంటి సంపాదన అది. విత్తంచమే విత్తిష్టమే. విత్తి అనే మాటకి అర్థం ఏం చెప్తారంటేనండి, ఇప్పుడు పొందబోయేటటువంటి సంపద. విత్తి భావి లాభ. ఇప్పుడు నేను చేసేటువంటి ఉద్యోగం వల్ల, లేక ఓ వ్యవసాయం వల్ల, ఓ మహారాజుని సేవించడం వల్ల నాకు లభించేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నాకు సిద్ధించుగాక అంటూ అక్కడ మనకి ఏమండి ఇక్కడ భావి లాభ. భూతంచమే భూతిష్టమే. భూతం అంటే ఐశ్వర్య ఉపేతం. నాకు భూతము అనే మాటకి పంచమహాభూతాలే కమలు కాదుగా. భూతం అనే మాటకి పూర్వము అంటే పూర్వం నుంచి నాకు వస్తున్నటువంటి ఆస్తి. ఐశ్వర్య ఉపేతం అంటే సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యంతో కూడినటువంటి వాడినిగా చేయవయ్యా, నిర్ధనుడిగా చేయకయ్యా. అయితే ఆ స్థితిలో అంతా బ్రహ్మవేత్తలు మొట్టమొదటి ఎవరు కదా. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఏమాత్రం కొంచెం డబ్బున్న వాడినైనా కొంచెం గౌరవిస్తారు. ఏమీ డబ్బు లేని వాడు చూస్తే హీనంగా చూస్తారు. అది ఏనాటి నుంచో ఉన్నది అది. అంచేత అల్లా చేయకయ్యా, నన్ను సమాజంలో హీనంగా కాస్త పరిగణించకుండా చూడవయ్యా. ఐశ్వర్య ఉపేతం కాస్త ఏదో కొంత కుటుంబం గడవడానికి కావాల్సిన డబ్బు చెట్లు చూడు. భూతి ఈ డబ్బు క్యాష్ ఒకటే కాదు, నాకు పుత్రాధికం. పుత్రులు, పౌత్రులు, దుహితులు, దౌహితులు వీళ్ళంతా కూడా నాకు అంగబలం అర్థబలం ఉంటుంది చూసారా, వాటిని కూడా ప్రసాదించవయ్యా. ఇంకా ఇంకా ఏం కావాలి నీకు? వసు నివాస సాధనం గవాధికం. నాకు ఎడ్లు అలాంటివి కూడా కావాలయ్యా. ఇంకా వ్యవసాయం చేసుకోవాలి, భూమి ఇచ్చావు, అన్నీ ఉన్నాయి. నాకు ఎడ్లు అలాంటివి కూడా కావాలి. గవాధికం ఇంట్లో ఆవుపాలు కావాలి, సంటి పిల్లలు ఉన్నారు. అది ఆధికం. అది ఆవులే ఇస్తావు, గేదెలే ఇస్తావు, మేకలనే ఇస్తావు, తర్వాత విషయం అది. అవి కూడా మళ్ళీ ప్రత్యేకించి ఎడ్లు కూడా కావాలి. వ్యవసాయం చేసుకోవడానికి అవసరం అది. అవి ట్రాక్టర్స్ అలాంటివి ఏం లేవు. వసు అంటే మామూలుగా ఏంటంటే క్యాష్ అని అర్థం కూడా వస్తుందండి. అవి ఏమండి ఇదిగా వసతి అనే పదం కూడా మనకి. వసతి అంటే ఇవాళ మనం రెంటెడ్ హౌస్ అని చెప్పుకుంటామండి, అకామిడేషన్ అంటున్నాం. దానికి ఏం చెప్పారంటే నివాస ఆధార గృహాది. ఐడెంటికల్ మీనింగ్ అండి. ఈవేళ మనం ఏ కాంటెక్స్ట్లో
వసతి అనే మాటకి అర్థం చెప్పండి, అకామిడేషన్ అదే అర్థం వేదంలో కూడా చెప్పిందండి. నివాస ఆధార, నిత్యం మనం ఎక్కడ ఉండాలి, కుటుంబం ఎక్కడ ఉండాలి, ఓ పాకైనా కావచ్చు, పందిరైనా కావచ్చు, చిన్న తాటిపాకతో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, లేదా భవంతి కావచ్చు, ప్యాలెస్ కావచ్చు, ఏదైనా సరే ఉండడానికి ఒక గృహ ఆది అలాంటివి కూడా కావాలయ్యా. ఇంతేకాదు అన్నీ ఇచ్చావు కరెక్టే, ఖాళీగా కూర్చోకుండా చేయవయ్యా కాస్త నాకు ఏదో పని చెప్పు. ఏం పని చేస్తావురా అంటే కర్మచమే శక్తిశ్చమే, అగ్నిహోత్రాదిగా నాకు యజ్ఞాలు చేసుకోవాలని ఉందయ్యా, ఆ అగ్నిహోత్రుని ఉపాసన చేసుకోవాలని ఉందయ్యా. ఆ అగ్నిహోత్ర ఉపాసన సామాన్య పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటేనే సిద్ధిస్తుంది అది. అది కూడా నాకు ఇవ్వయ్యా. సంపద అంతా ఇచ్చాడు, దేవుడిని ఇంట్లో దేవుడి గది లేకపోతే ఎలాగా, దేవుడి గదిలో దేవుడు చెప్పుకునేట్లు లేకపోతే ఎలాగా, అగ్నిహోత్రాదిగా ఇవ్వయ్యా. ఆదిగా ఉన్నాడు, ప్రతిదానికి కూర్చోట్టుకోండి. అంటే అగ్నిహోత్రం ఒకటే కాదు, లేదా దేవుడి ఫోటోలు పెట్టి నాకు దేవుడి గది ఒకటి ఇప్పించవయ్యా. అక్కడ ఇచ్చాం అక్కడ కాస్త పారాయణ రాసుకోవడం, రామకోట రాసుకోవడం, వీరుగా ఉండి ఇట్లా మైండ్ సెట్ అక్కడ మారుతుంది కాస్త, అటువంటిది ఇప్పించవయ్యా. అవన్నీ ఇచ్చావు కరెక్టే, అది ఒంటూ ఓపిక ఉండాలి కదా. శక్తి శక్తిష్టమే తదనుష్ఠాన సామర్థ్యం, నువ్వు దేనికోసం అయితే ఈ అగ్నిహోత్రాధికారాన్ని నాకు ఇచ్చావో, ఏదైనా వృద్ధిలో రావాలని నువ్వు అనుగ్రహిస్తున్నావయ్యా. శరీరంలో ఒంటూ ఓపిక లేకపోతే ఏం చేస్తానయ్యా నేను. దానికి కావాల్సిన శక్తిని కూడా ఇచ్చుకున్నాను. ఇవన్నీ కూడా పరమశివుడిని అల్టిమేట్లీ మోక్ష సాధనకి ఎన్ని కావాలో, ఈ లోకంలో సుఖంగా జీవితం గడుస్తూ ఉండాలి, అదే అదే పరమ లక్ష్యం కాదు. దీని తర్వాత వెంటనే ఇది ఉండగానే నువ్వు వెంటనే రెండో స్థాయికి అందుకోవాలయ్యా. తదనుష్ఠాన సామర్థ్యం, ఓ ఎవరో మంత్రోపదేశం చేశారు, ఆ మంత్రం అనుష్ఠానం చేసుకోవడానికి ఓపిక కావాలి. నిత్యం కుటుంబం గడవడానికి కావాల్సిన ఏదో కొంత చేయాలి, ఎక్కడైనా వెళ్ళి జపం చేయాలి, ఇంకోటి చేయాలి, వీటన్ని చేయడానికి అనుష్ఠానం చేసేది నాకు సమర్థన కోవాయా. అంతే కదా. అర్థశ్చమే ప్రయోజన విశేష, అర్థం అంటే మనం ఏది కావాలనుకుంటామో ఆ వేళ కదా. అమ్మాయికి మన ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నామండి, ఆ రోజుల్లో వాళ్ళు ఏంటంటే బట్టల షాపుకి వెళ్ళి బట్టలు కావాలి, శ్రావణికి వెళ్ళేవాడు మన కుటుంబాల్లో అనేక మంది. వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులుండి షావుకారు దగ్గర వస్తువులు ఇవ్వడం కాదు, అతనితో చెప్పేవారండి, వీడు శ్రావణ శుద్ధ పాడ్యం విధి నాడు బయలుదేరేవారండి అందరూ కూడాను శ్రావణికి. బాగా జ్ఞాపకం, మా కుటుంబాలు అన్నీ అటువంటివే. ఆ వేళ ఎంత ఉండేదంటే దారిగతో పడవవాడికి డబ్బులు ఇచ్చి అంతవరకే, బస్సులు కూడా లేని రోజులు. బస్సు ఉంటే బస్సు ఎంత అంటే 5 పైసలు 10 పైసలు అనా, 1 అనా 2 అనాలు ఉండేవి. అంత అతి పరిమితమైనటువంటి ద్రవ్యంతో వాళ్ళు కాలక్షేపం చేశారు వాళ్ళు. ఇక్కడ ఏమిటి అడుగుతున్నానంటే, ఇంత చేసింది నేను, వాడు అక్కడి నుంచి బయలుదేరి శ్రావణం శుద్ధ విధి నాడు బయలుదేరి శ్రావణం భాద్రపదం ఆశ్వీజ మాసాలు మనకి దసరాలు వస్తాయి, విజయదశమి వరకు ఈ 2.5 మాసాలే వాళ్ళకి ధనార్జనకి సమయం అండి. వేదం విధించింది క్యాష్ సంపాదించుకోవడానికి. వెళ్ళండి, 10 చోట్లకి వెళ్ళండి, వేద మంత్రాలు కాస్త అందరిలో వినిపించండి, వాడు ఏమి గౌరవంగా వేస్తే పుచ్చుకోండి, మీరు అడగండి, డిమాండ్ చేయకండి. వాడు అన్నయ్య ఇచ్చారు, అర్థం ఇస్తే ఎంత ఇస్తే అంతే. ఆ ఇచ్చేటటువంటి వస్తువు అది కూడా ఇప్పించవయ్యా కాస్త. అర్థశ్చమే అది ప్రయోజన విశేష, వాడు ఇక్కడ ఎవరింటికైనా వెళ్ళామంటే ఏదో వాడు ఆశించి వెళ్ళాము, వాడు ఏదో ఇవ్వాలని. ఇవాళ కూడా మనం ప్రాజెక్ట్ ప్రపోజల్ పెడుతున్నాం, ఆశిస్తున్నాం మనం. ఇది తప్పదు, ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, ఓ పని చేద్దాం అనుకున్నప్పుడు. ఏమశ్చమే ఇతిశ్చమే గతిశ్చమే. ఏమహ అంటే ఏతవ్యం ప్రాప్తవ్యం సుఖం, ఇదంతా వస్తే దేనికోసం ఈ డబ్బులు పట్టరాడు ఇంటికి. ఆ శ్రావణి 2.5 మాసాలు వాడు ముందర షావుకారు ఇంటికి వెళ్ళి, అయ్యా నేను 2 నెలల తర్వాత మళ్ళీ విజయదశమి తర్వాత మళ్ళీ ఇంటికి వస్తానే, అప్పుడు నీ డబ్బులు ఇస్తాను. అంత అరువు మనవాడు, అరువే, అందరికీ అరువు పొద్దులు ఉండేవాడు. వాడు పాపం వాళ్ళు కూడా సహృదయులు, వాళ్ళు చాలామంది ధార్మికులు, వాళ్ళు ఇచ్చేవారు. అదంతా దేనికోసం, సుఖంగా ఉండడం కోసం. ఏడాదిలో మిగతా 12లో 2.5 మంత్స్ తీసేసేయండి, ఆ పీరియడ్ అంతా కూడా వేదాధ్యయనం చేసి పిల్లల పాఠం చెప్పాలి, యజ్ఞయాగాదులు చేస్తూ ఉండాలి, ఇంటికి వచ్చేటువంటి పురుళ్ళు పుణ్యాలు అన్నీ నడుస్తూ ఉండాలి ఈ 9.5 మంత్స్. ఆ పీరియడ్ ఎంత ఉంటే సుఖంగా ఉండాలి. ప్రాప్తవ్యం సుఖం, పొందవలసినటువంటి సుఖాన్ని కూడా నువ్వు అందులో మళ్ళీ ఏదో ఆఘాతాలు అలాంటివి లేకుండా చూడయా. అంటే కుటుంబ జీవనం సుఖంగా గడిచేట్లా చేయి. అది గడుస్తూ ఉంటే గార్హస్థ్య జీవనం, గృహపతిగా నేను ఉండగా, గృహస్థాశ్రమంలో ఉండగా నా కర్తవ్యాలు చాలా ఇచ్చారు స్మృతుల్లో. అవన్నీ చేయాలంటే నాకు డబ్బు కావాలి. డబ్బు దానికోసం ఏడాది అంతా తిరగడం కాదండి, 2.5 మంత్స్ వాళ్ళకి ఇచ్చిన టైము. మిగతా 9.5 మంత్స్ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ రకంగా అవన్నీ కూడా నాకు పొందేట నా సంతృప్తిని భయ. ప్రాప్తవ్యం సుఖం, సుఖాన్ని పొందేట్లా చేయి. తర్వాత ఇతిశ్చమే గతిశ్చమే. ఇతి అంటే అతి గతి లేకుండా పోయేటంటుంటాం మనం అండి, అతిగతి అంటున్నాం, అది ఇతి గతి అండి. ఇతి అంటే ఇత్యాదయ అంటుంటాం మనకి ఇది శబ్దమంజరిలో ఇత్యాదయ అంటే రామశబ్దంతో
కృష్ణ వృక్ష ఇలాంటి చెప్పేసి ఇత్యాది అలాంటి ఎట్సెట్రా మొదలైనవి. ఇక్కడ అయనం ఇష్టప్రాప్తి ఉపాయ. ఇది అంటే అయనం. అయనం అంటే రామాయణంలో ఉన్న రామ ప్లస్ అయనం, రాముని యొక్క అయనం మార్గ విశేషం, మార్గం, రాముని యొక్క మార్గము. అంటే ఆ మార్గంలో వెళ్ళేటువంటి గ్యారంటీగా మన ధర్మంలో ఉంటామని అర్థం. లేకపోతే సీతాయనం, రామాయణానికి ఇంకో పేరు సీతాయనం, సీతాదేవి జీవించినటువంటి విధానం, అంటే జీవన విధానం అని అర్థం వస్తుంది రామాయణానికి వీటి తీసుకుంటే. మామూలు దక్షిణాయనం ఉత్తరాయణం, సూర్యుడు ఉత్తరం వైపు వెళ్ళినటువంటి మార్గం, దక్షిణం వైపు వెళ్ళిన మార్గం. అయనం అంటే మార్గం అని అర్థం అండి. అంచేత అయనం ఇష్టప్రాప్తి ఉపాయ. ఆ మార్గంలో వెళ్ళేమో డెఫినెట్గా మనం కోరుకున్న ఫలం అవుతుంది. చివరికి ఏం కావాలయ్యా? గతి ఇష్టప్రాప్తి. ఆ మార్గంలో వెళ్ళాము, ఫలితం కావాల్సిన అదే టార్గెట్ ఒకటి ఉంది. అంటే రూట్ వేరు, రూట్ ద్వారా వెళ్ళగా వెళ్ళగా చివరికి ఫలం లభిస్తుంది. మార్గాన్ని చూపించవయ్యా, మార్గంలో వెళ్ళిన తర్వాత ఫలాన్ని కూడా చివరికి ఇవ్వయోయ్. గతి ఇష్టప్రాప్తి అని ఇలాగ ఇన్ని రకాల ఆకాంక్షలతోటి పరమశివుడిని మనం కోరుకుంటూ చెప్పినటువంటి ఇప్పుడు దీంతో 5వ అనువాకం పూర్తి అయినట్టు అవుతుందండి. అస్మాచమే మృత్తిగాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే, అక్కడి నుంచి చెప్పుకుంటూ ఎంత మహోన్నతమైనటువంటి భావాలతోటి ఎన్ని పర్వతాలు స్మరించుకున్నాం అండి. కైలాస పర్వతాలు స్మరించుకున్నాం, గోవర్ధన పర్వతాలు స్మరించుకున్నాం, సంజీవిని పర్వతాలు స్మరించుకున్నాం. వాటి వల్ల మనకి ఏమిటి? పర్వత కథలు చెప్పుకోవడం ఉంటాయి కదండి. అది ఎలా రక్షణ ఇవ్వాలి, నా ప్రాణాలను అడ్డబడి రక్షించాలి అవి. ఈ కథలన్నీ చెప్పుకుంటూ చివరికి అవన్నీ రక్షించిన తర్వాత నాకు శరీరానికి కూడా మళ్ళీ కిరణాలతో ఇబ్బందులు లేకుండా నాకు ఈ సీసాన్ని ఇంకోటి చిన్న గొయ్యి తవ్వుకోవాలి, అక్కడ ఇంట్లో రాట పాతాలంటే, కర్ర పాతాలంటే, పందిరి వేసుకోవాలంటే దానికి ఇనుము మనకి గుర్భం కావాలి, పార కావాలి, వీటన్నిటికి కావాల్సిన వస్తువులు, వాటికి కావాల్సిన మూల పదార్థాలు ఇవన్నీ కోరుకుంటే చివరికి ఏంటంటే నాకు ఇష్టప్రాప్తి ఏది కోరుకుంటామో అది ఇవ్వయా. ఇక్కడ ఇష్టప్రాప్తి అండంతోటేనండి వెంటనే ఒక మాట గుర్తు వస్తుందండి. వెంటనే వేదానికి భాష్యం ప్రారంభిస్తూ సాయినాచార్యులు వారు, అంటే విద్యారణ్య స్వామి వారి సోదరులండి, ఆయన ఏ వేదానికి భాష్యం రాయడం, ఇది బుక్కరాయల కథ చెప్పానండి వరకు. ఆ బుక్కరాయలు చెప్పినటువంటి ఆ ప్రార్థన మీద ఇతను ప్రారంభించారు. ఆయన పేరు సాయినాచార్య వారు. ఏమండి ఇదే కింద చూడండి వాక్యం, శ్రీమత్ సాయణాచార్య విరచితే, సాయణాచార్యుల వారి చేత రచించబడిన మాధవీయే, మాధవ అంటే విద్యారణ్య స్వామి వారి పూర్వాశ్రమ పేరు మాధవుడు, వేదార్థ ప్రకాశే కృష్ణ ఎదురువే అక్కడ ఆ రంగం ఉన్నటువంటి ఆయన చేత ఆయన సాయణాచార్య వారు రాస్తున్న మొట్టమొదట కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖ సంహిత భాగాన్ని ప్రారంభించారండి. విషయత్వోద్యత్వ అని మొట్టమొదటి కాండలో, మొట్టమొదటి పన్నంలో, మొట్టమొదటి మంత్ర అనువాకం ప్రారంభించే ముందు ఆయన ఇంకా దాన్ని భూమికి రాస్తున్నారండి. అసలు వేదార్థం కోసం కదా నేను రాయాల్సిన భాష్యం అంతా కూడాను. ఆ తర్వాత చూద్దాం. వేదం అంటే ఏమిటో తెలిస్తే అప్పుడు వేదార్థం అయ్యా. వేదం అంటేనే తెలియనటువంటి వేదార్థం చెప్తారంటే ఏమిటి అర్థం వస్తుంది? నేను కార్డియాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి, ఎవరికి కావాలండి అది? అది కార్డియాలజీ అంటే, ఆ కార్డియాలజీ అంటే ఏమిటి చెప్పారు, అప్పుడు కార్డియాలజీలో దాంట్లో సబ్జెక్ట్ చెప్పు. అలాగే వేదం అంటే ఏమిటి నిర్ణయించాక అప్పుడు వేదార్థం గురించి తర్వాత మాట్లాడాలి అంటూ ఆయన వేదం అంటే ఏమిటి, నన్ను కోయం వేద అంటారండి ఆయన. అసలు వేదం అంటే ఏమిటి చెప్పు అని ఆ మొట్టమొదటి పదం అదే అండి, నన్ను కోయం వేద. వేదం అంటే ఏమిటి? వేదం అంటే అనేక నిర్వచనాలు ఉన్నాయండి, అనేక నిర్వచనాలు ఉన్నాయి. వేదం అంటే జ్ఞానం అని, పర్యాలోచన అని, బ్రహ్మం అని, ఇంకోటి అని ఉన్నాయి. ఈయన కొత్త రకమైన అర్థం చెప్పారండి. ఈయన సాయినాచార్యులు వారు ఏమన్నారు తెలుసునండి? ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికాన్ ఉపాయాన్ యో గ్రంథ వేదయతి స వేద అన్నారండి. వేదం అంటే ఇదయ్యా. ఏమిటది? ఇష్టప్రాప్తికి, అనిష్ట పరిహారానికి అలౌకికమైనటువంటి ఉపాయాలను సూచించే గ్రంథమే వేదము. 2 కండిషన్స్ పెట్టారండి. దీని వెనకాల ఎంత తత్వం ఉందో చూడండి. మనకి టైం కొంచెం 5 నిమిషాలు ఎక్కువైనా జస్ట్ ఇది పూర్తి చేసి ఆపుదామండి. చీమలగాయతు చతుర్ముఖ బ్రహ్మ దాకా కూడా హోల్ లైఫ్ టైం అంతా 2 పనుల కోసం టైం స్పెండ్ చేస్తారటండి ఎవరైనా సరే. ఏమిటి అవి? ఇష్టప్రాప్తి, తనకు కోరుకున్నటువంటి వస్తువు పొందాలి అని కోరుకోవడం. అనిష్ట పరిహారం, నాకు అక్కర్లేదని వస్తువును వదులుచుకోవడం. ఇదండి ఈ రెండేటండి మొత్తం ప్రతివాడు చేసే పని అంతా కూడా. ప్రతి జీవి చేసేటువంటి పని ఇదేటండి. అయితే అన్ని అనుకున్నవన్నీ జరుగుతాయా? జరగవు. ఇష్టప్రాప్తి, నేను అనుకున్న అన్ని దొరుకుతాయా? దొరకవు.
ఒకడు ఎవడో నేను రాష్ట్రపతి కావాలనుకుంటాడు, అయిపోతాడు ఏంటి వెంటనే? అవ్వడు. వాడు చివరికి పంచాయతీ బోర్డు మెంబర్ అయితే గగనం అవుతుంది. వాడికి ఆ కోరిక ఉండడంలో తప్పేమైనా ఉందా? తప్పేం లేదు. వాడికి ఆ కోరిక చాలా బలంగా ఉందండి, బలంగా ఉంది. అప్పుడు అలాంటి వాడు ఏం చేయాలి? తన యొక్క సహజమైనటువంటి బుద్ధి కుశలతోటి తనకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయి అన్నిటితోటి ప్రయత్నం చేస్తాడు. సాధించుకోలేకపోయాడు. ఆశను వదులుకోక్కర్లేదు. సాధించుకోవాలంటే అక్కడ వేదం చెప్పింది, ఒరేయ్ ఇవన్నీ లౌకికమైన ఉపాయాలతో నువ్వు ట్రై చేస్తున్నావురా, నీ జన్మలో కాదురా అది. నీ అసమర్థుడి. నీకున్న టూల్స్ ఎటువంటివి? అంత పెద్ద ఆశ ఏదైతే ఉందో అది తీర్చడం పనిచేయవి. అలౌకికమైన ఉపాయం ఇంకోటి. లౌకికమైన ఉపాయాలు నువ్వు చేసావు సరిపోదు. నీ కోరిక నిజంగా కావాలనుకుంటే అలౌకిక ఉపాయాలు ఉన్నాయిరా. ఈ ఉపాయం చేసుకో, ఈ మంత్రాలను పారాయణ చేసుకో, నువ్వు వస్తున్నాయి పారాయణ చేసుకో. ఎంత చేస్తే పారాయణ వస్తే తర్వాత విషయం అది. కానీ ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం నువ్వు సాధన చేసావో నీకు ఫలితం వచ్చి ఈ జన్మలో వస్తా, మళ్ళీ జన్మలో వస్తా, తర్వాత విషయం అది వచ్చి తీరుతుంది. దాని మీద డౌట్ లేదు అసలు. అది ఇష్ట ప్రాప్తి. అనిష్ట పరిహారం ఇది దాన్ని చాలాసార్లు చెప్తుంటానండి. ఒక పల్లెటూరు మా ఊళ్ళోనే ఎక్కడో చిన్నవాడికి ఏదో రాత్రిపూట ఏదో వాడికి ఇబ్బంది ప్రారంభమైంది శరీరంలో. ఆ పొలాల్లో తిరుగుతుంటారు, ఏం గుచ్చుకుందో ఏమైందో తెలియదు. ఇంటికి వస్తాడు, ఆ రాత్రికి పాపం బాధపడుతూనే కాలంతో సలుపుతూనే బాధపడుతూ ఉంటాడు. మొన్నటి పొద్దున ఆ ఊళ్ళో ఉండేటువంటి ఎవరో చిన్న డాక్టర్ కూడా కాదు అతను, ఏదో ఏదో మంది ఇస్తూ ఉంటాడు, అతని దగ్గర పెడతాడు. ఓ రోజు వేసుకుంటాడు, తగ్గదు. పెయిన్ ఉంటుంది కాళ్ళలోనో చేతిలోనో గుండెలో ఎక్కడో. ఓ 2 రోజులు తట్టుకోలేకపోతే వెంటనే దగ్గరలో ఉండే మండల ఆఫీస్కి పెడతాడు. అక్కడ హాస్పిటల్ ఇప్పుడు ఇవాళ ప్రతి ఊళ్ళోనూ కూడా పిహెచ్సి ఏమంటారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టారండి, అక్కడికి పెడతాడు. అక్కడ అది కూడా లేని ఊళ్ళు ఉన్నాయి ఇంకా ఇవాళ కూడా. గూడెం ఉంటుంటామండి, ఊరికి అసలు ఊరు ఉంటే గూడెం 2-3 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. గోదావరి గట్టి మీద ఉంటుంది అది. వాళ్ళకి అక్కడ డాక్టర్స్ ఎవరు పిహెచ్సి ఉండవు అక్కడ. ఊళ్ళోకి వస్తాడు, అక్కడ కూడా తగ్గలేదండి. మండల ఆసుపత్రికి వెళ్ళాడు, తగ్గలేదండి. తర్వాత జిల్లా ఆసుపత్రికి వెళ్ళాడు, తగ్గలేదండి. అక్కడ డాక్టర్స్ ఏమంటారంటే ముందర ఓ ట్రైల్ ఇస్తుంటాడు పాపం. ఒకేసారి హైదరాబాద్ వచ్చి అంత సమర్థత లేదు. చివరి అరే అబ్బాయి నీకు తగ్గాలంటే నువ్వు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, హైదరాబాద్ వెళ్ళాల్సిందే, వెళ్ళి అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేసి, లేదా ఉస్మానియా వెళ్ళు, లేదా ఇంకో హాస్పిటల్కి వెళ్ళు, వాడు చెప్తారు. ఇక్కడికి వస్తాడండి, ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరూ ధనకామకులు కాదు, వీళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు ఉన్నారు. నేను చూశాను ఎంతమంది ఉన్నారు. జీతం వస్తుంది కదా అని సాలండి మాకు అంతకంటే ఏం చేస్తాను ఈ డబ్బు అంతా అనుకుంటూ సర్వీస్ మీద ఉంటారు వాళ్ళు. ఆ ప్రాబ్లం కోసం వాళ్ళు స్టడీ చేస్తారు, సామాన్య వాళ్ళ నాలెడ్జ్తో ట్రై చేస్తారు, తగ్గలేదు. దానివల్ల మళ్ళీ వాళ్ళు ఇంటర్నెట్లో వెతుకుతారు, ఇంకో చోట వెతుకుతారు, అన్ని పుస్తకాలు వెతుకుతారు, కన్సల్ట్ చేస్తారు, కాన్ఫరెన్స్లో ఈ పాయింట్ రైట్ చేస్తారు. రెగ్యులర్గా వాళ్ళకి కాన్ఫరెన్స్లు అవుతూనే ఉంటాయండి, మెడికల్ కాన్ఫరెన్సెస్. అది మళ్ళీ అప్లై చేస్తారు, తగ్గలే. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఆ పేషెంట్ మాత్రం సఫర్ అవుతూనే ఉన్నాడు, గుర్తెట్టుకోండి. వాడికి ఇంకెక్కడికి వెళ్ళాలి? ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉన్నారు, ఓ హోమియోపతి, పక్కన యునాని, ఆయుర్వేదం అన్నీ కూడా ట్రై చేసి తగ్గలేదండి. ఇంకంతేనా? అప్పుడు వేదం రంగంలోకి వస్తుందండి. ఒరే అబ్బాయి ఎన్నాళ్ళ నుంచి నువ్వు శ్రమ పడుతున్నావురా, బాధేస్తుందిరా నేను చూస్తుంటే. లౌకిక ఉపాయాలు అన్నీ తెలుసునని ట్రై చేసేవరా, కానీ నువ్వు అనుభవిస్తున్న కర్మ అది బాధంతా కూడా నువ్వు చేసిన పూర్వజన్మలో చేసిన కర్మఫలం మూలంగా అనుభవిస్తున్నావు. అది పోవాలంటే ఓ మంత్రం ఏదో ఉందిరా, ఈ మంత్రం ఎవరి చేతనం చేయించుకోరా, పారాయణ చేయించుకో, జపం చేయించుకో, నీ చేతనైతే నువ్వే చేసుకో అని ఒక అలౌకికమైన ఉపాయాన్ని చెబుతుందండి. దీనివల్ల ఏమవుతుంది? అది చేసాడు, పని అయింది, ఆ పెయిన్ తగ్గింది. ఎలా తగ్గింది? దాన్ని ఎన్నిసార్లు చేస్తే ఎంత అయింది? అలా వద్దు. అశ్వత్థ ప్రదక్షిణాలు ఎవరు ఎన్ని ప్రదక్షిణాలు చేసి పిల్లలు పుడతాడు, ఏమైనా ఉందా? అలాగా ఇక్కడ ఏం చెప్పారంటే సాయినాథ్ ఇష్ట ప్రాప్తి కోసమని అనిష్ట పరిహారానికి లౌకిక ఉపాయాలతో నా సంబంధం లేదు, నువ్వు చేసుకో. అలౌకికమైన ఉపాయాలు చెప్పేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది వేదము అని ఆ చక్కటి నిర్వచనం ఇచ్చారండి. ఇక్కడ ఎప్పుడైతే మనకి గతి ఇష్ట ప్రాప్తి అని అన్నారో వెంటనే ఆ వాక్యం జ్ఞాపకం వస్తుందండి. ఈ రకంగా మనకి ఈ 5వ అనువాకంలో అపూర్వమైన అనేక విషయాలు మనం స్మరించుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చిన పరమాత్మకి కృతజ్ఞతలు చెప్పుకుందామండి. ఇక్కడ ఈ పూట ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.